దయచేసి అందరూ బైబిల్లో ఓపెన్ చేయండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. గత కొన్ని వారాలుగా ఆ విశ్వాసం నీకుందా లేదా మనకుందా అనే అంశాన్ని కొనసాగిస్తూ అనేక మంది భక్తుల విశ్వాస జీవితాలను మనం పరిశీలిస్తూ పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక భక్తుని జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ బైబిల్లో పనిచేయండి. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు. మరి ప్రవక్తల్ని రెండుగా విడగొట్టారు. ఒకటి పెద్ద ప్రవక్తలని, మేజర్ ప్రాఫిట్స్ అని, రెండవది చిన్న ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అని రెండుగా విభజించారు. ఎవరు ఆ పెద్ద ప్రవక్తలు అంటే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఏలియా, ఎలీషా, మికాయా, నాతాను, సమూయేలు. వీళ్ళందరినీ పెద్ద ప్రవక్తలని బైబిల్ స్కాలర్స్ డివైడ్ చేశారు. చిన్న ప్రవక్తలు ఎవరంటే మైనర్ ప్రాఫిట్స్. హోసేయ, యాబేలు, నహూము, హబక్కుకు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, జఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. ఇందులో మనం యెహెజ్కేలు గారి గురించి నేర్చుకున్నాం కొంతమేర. ఇందులో హోషే గారి గురించి మనం నేర్చుకున్నాం. ఇందులో దానియేలు గారి గురించి నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మరొక ప్రవక్త విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. 18వ అధ్యాయం 8వ వచనం లూకాసు వార్తలో వ్రాయబడిన మాట, మనిషి కుమారుడు రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని పుట్టినట్లో ఆ విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు, బైబిల్లో ఉన్న భక్తులు, వారికి ఉన్న విశ్వాసం రెండో రాకడలో ఉన్న భక్తులకు ఉంటుందంటారా అనే సందేహం. వారి భక్తికి మన భక్తికి ఉన్న వ్యత్యాసం ఏంటనేది ఈ ధ్యానాల్లో మనం, ఈ పరిశీలనలో మనకి తెలుస్తుంది, మనం నేర్చుకుంటాం. చూడండి, ఈరోజు మరొక ప్రవక్త ఆమోసు గారి గురించి మనం నేర్చుకుందాం. అందరూ ఆమోసు గ్రంథాన్ని ఓపెన్ చేయండి. మైనర్ ప్రాఫిట్స్లో, చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త అయిన ఆమోసు గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 9 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అరగంట సేపు లేదా 40 నిమిషాల్లో మనం ఈ గ్రంథాన్ని సంక్షిప్తంగా ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, ఆమోసు అనగా అర్థం ఏంటంటే భరించదగినవాడు లేదా చేతి పని చేతనైనవాడు అని. భరింపదగినవాడు. ఆమోసు అనే పదానికి అర్థం ఏంటంటే భరింపదగినవాడు లేదా చేతి పనివాడు అని అర్థాన్ని ఇస్తూ ఉంది. ఇక ఆమోసు బ్యాక్గ్రౌండ్ బైబిల్లో లేదు కాబట్టి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే తన తల్లిదండ్రులు బైబిల్లో ప్రస్తావించలేదు, తన కుటుంబ నేపథ్యం బైబిల్లో ప్రస్తావించలేదు. కనుక ప్రస్తావించని విషయాల గురించి మనం మాట్లాడుకోకుండా ఉంటేనే మంచిది. లేనిది కలపొద్దు, ఉన్నది తీసేయద్దు. బైబిల్ సూత్రం ఏంటి? లేనిది కలపొద్దు, ఉన్నది తీసేయకూడదు. ఇక ఇతను ఏ ఊరి వాడు అని మనం ఆలోచించేస్తే ప్రియులారా, ఇతను ఊరు గురించి మాత్రం బైబిల్లో మెన్షన్ చేశాడు. ఏ ఊరు అని ఉందో ఒకసారి చూడండి. అందరూ బైబిల్లో 1వ అధ్యాయము, అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. చాలు. ఏ ఊరు అంట? ఇప్పుడే మనం చదువుకున్నాం, తెకోవ. ఈ తెకోవ అనేది ఎక్కడుందంటే యూదయ అనే దేశంలో ఒక పట్టణం లేదా ఒక ప్రాంతం.
యోదయ అనే దేశం మీ అందరికీ తెలుసు కదా. ఒక దేశంలో ఎన్నో పల్లెలు ఉంటాయి, ఎన్నో పట్టణాలు ఉంటాయి, ఎన్నో నగరాలు ఉంటాయి కదా. అలాగే యోదయ అనే దేశంలో ఇది కూడా ఒక పట్టణం. ఇది యెరూషలేముకి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెకోవ అనే పట్టణం యెరూషలేముకి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజుల కాలంలో మరి పట్టణ ప్రాకారాలు కూలిపోయినప్పుడు, పట్టణ ప్రాకారాలు పడిపోయినప్పుడు, అసలు ప్రాకారాలే లేనప్పుడు పట్టణాలకు ప్రాకారాలు కట్టించమని పర్మిషన్ ఇచ్చి ప్రాకారాలు కట్టించిన ఒక రాజు మనకు బైబిల్ చరిత్రలో కనపడతాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 11వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదువుదాం. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా దేశములో ప్రాకారాలను కట్టించాడు. ఏ పట్టణాలకి చుట్టూ ప్రాకారాలు కట్టించాడంట ఈ రెహబాము? అతడు బెత్లెహేముకు, ఏతాముకు, తెకోవా, బెత్సూరు, సోకు, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరా, ఈలా, లాకీషు, అబేకా, ఇలాగ పేర్లు ఉన్నాయి కదా. రైట్. అంటే రెహబాము పరిపాలనలో యూదా దేశములో ఉన్న పట్టణాలకు ప్రాకారాలు కట్టిస్తే, యూదా దేశములో ఉన్న పట్టణాలలో ఒక పట్టణమే తెకోవా అనడానికి మనకి ఇక్కడ ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. చూడండి, అక్కడే ఉంది చూడండి. ఏతాము, బెత్లెహేము, ఏతాము, తెకోవా అన్నాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఆమోసు గ్రంథం, ప్రవక్త అయిన ఆమోసు ఈ తెకోవా పట్టణానికి చెందినవాడు. ఇక ఇతను వృత్తిరీత్యా ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు పశువుల కాపరి అని వ్రాయబడింది. ఎవరంటేనా? పశువుల కాపరి. ప్రార్థన చేయండి అమ్మా, నేను చదువుకోలేదండి. వాక్యం చదవండి అమ్మా, నేను చదువుకోలేదండి. పాట పాడండి అమ్మా, నేను చదువుకోలేదండి కదా. వాక్యం చెప్పండి అమ్మా, సువార్త చెప్పండి అమ్మా, మనం చెప్పే కారణాలు ఇవి. మరి ఈయనేం చదువుకున్నాడు? ఈయనేం చదువుకున్నాడండి? అప్పుడప్పుడు మనం సెటరికల్గా మన పిల్లల్ని అంటూ ఉంటాం, ఎరా బడికెళ్ళవా, వెళ్ళడంటాడు, వెళ్ళనంటాడు కదా. 4-5 సార్లు అడిగిన తర్వాత ఎలవైతేనే అయితే 4 గేదెలు కొంటానంట. అంటే అర్థం ఏంటి? చదువుకోలేకపోతే ఏం చేయాలి? ఇన్ని గేదెలకు పంపిస్తే సరిపోద్ది. అంటే మనం సెటైర్ వేసేదానికి, అంటే జోకులు వేయడానికి, వాడిని ఆట పెట్టించడానికో లేకపోతే హేళనగా మాట్లాడడానికి ఉపయోగించేది. ఇక్కడ ఒక పశువుల కాపరే. ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో. ఇతనంట పశువులు కాసుకుంటూ మేడి చెట్లనే తోటలకు కాపలా ఉంటూ ఆ రాలిపోయిన కాయలన్నీ ఏరుకొని మార్కెట్కి ఎత్తకెళ్ళి అమ్ముకునేవాడట. చూడండి, ఆ సందర్భాన్ని కూడా మళ్ళీ వద్దాం. ఇక్కడికి 7వ అధ్యాయం 14 వచనం, 7వ అధ్యాయము 14 వచనం చూడండి మీ బైబిల్లో. అందుకు ఆమోసు అమధ్యాతి ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకును వాడను, మేడి పండ్లు ఏరుకును వాడను. అప్పుడప్పుడు మనకు సెంటర్లో కనపడతారు రేగ్గాయలు అమ్ముకునేవాళ్ళు కదా. రేగ్గాయలు అమ్ముకునే వాళ్ళు, రేగ్గాయల పంట ఎక్కడన్నా చూసారేటి మీరు? అలాగే మేడి పండ్లు కూడా అడవిలో ఉంటాయి. వాటికి సపరేట్గా తోటలేమి వేయరు. ఉన్నదాన్ని చుట్టూ జాగ్రత్త కాసుకోవడం, తెల్లారిపోయి ఏరుకొచ్చుకోవడం, వాటిని మార్కెట్లో అమ్ముకోవడం. ఇతను ఏమన్నా చూస్తేనేం బాగా చదువుకున్నాడు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఏమీ కాదు, పశువుల కాపరి. ఎంత అంటే ఈ లోకంలో ఒక మాటలో చెప్పాలంటే ఎన్నిక లేనివాడు. ఎవరు ఆమోసు? లోకంలో ఎన్నిక లేనివాడు, చదువు సంధ్య లేనివాడు, జ్ఞానం లేనివాడు, గుర్తింపు లేనివాడు, విలువ లేనివాడు. అలాంటి వ్యక్తి మీరు భవిష్యత్తులో, అంటే ఇప్పుడు ఈ మెసేజ్ కొంచెం ముందుకెళితే మీకు అర్థమవుతుంది. ఎన్ని దేశాలకు వాక్యాన్ని చెప్పాడో చదివితే మతిపోద్ది.
ఇలాంటి ప్రవక్త ఇన్ని దేశాలకు ఎట్ ఏ టైం ఒకే కాలంలో ప్రవచనాన్ని ఎత్తి చెప్పిన ప్రవక్త బైబిల్ చరిత్రలో లేడు. అర్థమవుతుంది మీకు? అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు చదువు సంధ్య లేని ఒక పశువుల కాపరిని. ఈయన చూసిన తర్వాత అయినా మనకు సిగ్గు రావాలా? పాట పాడడానికి చదువు ఎందుకు? వాక్యం చెప్పడానికి చదువు ఎందుకు? చదువుతో పని లేదు, విన్నాయి గుర్తుంటే చాలు 4 ముక్కలైనా చెప్పడానికి. అర్థమవుతుందండి మీకు? దేవుని ఏమంటారు దాన్ని, దేవుని ప్రేరణ నీకుంటే, ఆ మంట నీకుంటే ఖచ్చితంగా చెప్తావు, చదువుతో పని లేదు. అర్థమవుతుందండి మీకు? కాబట్టి దేవుడికి వాడుకోవడానికి వీడు చదువుకున్నాడా, డిగ్రీలు చేశాడా, పట్టభద్రుడయ్యాడా, ఇవి చూడ దేవుడు మనసును చూసేవాడు, దేవుడు హృదయాన్ని చూసేవాడు. నువ్వు మంచి మనసు కలిగి ఉంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆయనకు అక్కర్లేదు, నీ ఉద్యోగంతో ఆయనకు పని లేదు, నీ చదువుతో ఆయనకు అవసరం లేదు. కాబట్టి ప్రియులరా, ఆమోసు గారు మరి మీరు చదువుకున్న రీతిగా తికోవా, యూదా దేశంలో తికోవా అనే పట్టణానికి లేదా ప్రాంతానికి చెందినవాడు. పశువుల కాపరి అనగా గొర్రెలు కాసుకునేవాడు, పశువుల కాపరి, మేడి పండ్లు అమ్ముకుని బ్రతికేవాడు. ఇలాంటి వ్యక్తికి దేవుని వాక్యం ప్రత్యక్షమై ఎన్ని దేశాలకు మరి ఆయన వాక్యం చెప్తున్నాడు, ఎన్ని దేశాలకు ఆయన సువార్త చెప్తున్నాడు, ఎన్ని దేశాలకు ఆయన వార్నింగ్ ఇస్తున్నాడో, రాబో ఉగ్రతను గురించి ప్రకటిస్తున్నాడో ఒకసారి మీరు బైబిల్లో చూడండి. 3వ వచనం లెక్క పెడుతూ చూడాలి. 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను దాన్ని తప్పకుండా శిక్షిస్తాను. ఇప్పుడు ఏ దేశానికి చెప్తున్నాడు? దేశం అనే దానికంటే కూడా జాతులంటే బాగుంటుంది. ఏ జాతికి ఏ జాతీయులకు చెప్తున్నాడు? దమస్కు వారికి చెప్తున్నాడు. ఏమండి, ఎన్నిసార్లు చేశారంట వాళ్ళు తప్పు? 3-4 సార్లు చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి నేను ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాను. దమస్కు వాళ్ళకి చెప్తున్నాడట. కొంచెం కిందికి వెళదాం. 6వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా దాన్ని శిక్షిస్తానన్నాడు. ఈ గాజా వారంటే ఎవరు? ఏమండి, అసలు దమస్కు వారంటే ఎవరు? దమస్కు అనేది సిరియా దేశానికి రాజధాని అండి. ఏమండి, సిరియా దేశానికి రాజధాని అంటే దమస్కు. సిరియన్లు ఏమన్నా ఇశ్రాయేలీలా? కాదు. ఇశ్రాయేలీలు కానీ అన్ని జనులైన దమస్కు లేదా సిరియా వారికి అయినా హెచ్చరిక జారీ చేస్తున్నాడు. రెండోది గాజా. గాజా అంటే తెలీదా మీకు? గాతువాడైన గొల్యాతు అని మన బైబిల్లో చదువుకున్నాం. గాజా అనేది ఫిలిస్తీన్ల రాజధాని పట్టణం. అర్థమవుతుందా? ఫిలిస్తీన్లు ఏమైనా ఇశ్రాయేలీలా? ఇప్పుడు గాజా అంటే మీకు అర్థమైపోవాలి. ఎవరు గాజాలో ఉన్నవారు? ఎవరు? ఫిలిస్తీన్లు అంటే ఇశ్రాయేలీలా? కాదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు నోటీస్ చేయండి. దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కాదు. తప్పు ఎవరు చేసినా, ఇశ్రాయేలీలు చేసినా, శత్రు దేశాలు అన్య జనాంగం చేసినా ఖచ్చితంగా దేవుడు శిక్షించక మానడు. కానీ దేవునికి ఒక అలవాటు ఉంది. అదేంటంటే ఆయన శిక్షించే ముందు ప్రవక్తను పంపి విషయం చెప్తాడు. బాబు, మీ పరిస్థితి బాగోలేదు, కొంచెం సర్దుకుంటే బాగుంటుందని. 1, 2, 3 సార్లు చూస్తాడట. 4వసారి కూడా అవకాశం ఇస్తాడట. 5వసారి మాత్రం దేవుడు విడిచి పెట్టడు. ఇప్పుడు ఈ సందర్భాలన్నీ చదువుతుంటే మనకు అదే అర్థమవుతుంది. సిరియనులను ఇప్పుడు మనం చదువుకున్నాం. దమస్కు సిరియన్లకు వార్నింగ్ ఇచ్చాడు, ఇదే ప్రవక్త ఆమోసు. ఫిలిస్తీన్లకి వార్నింగ్ ఇచ్చాడు, ఇదే ప్రవక్త ఆమోసు. 2 చూసాం, 2 దేశాలు లేదా 2 జాతులు. 3 కిందికి వెళ్ళండి, అలాగ కిందికి వెళ్ళండి. 9వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను దాన్ని తప్పకుండా శిక్షించి. తూరు అనగానే మీకు ఒకటి గుర్తుకొచ్చేయాలి, యెజ్బేలు ఊరు. అర్థమవుతుందండి? యత్బయలు తూరు ప్రాంతానికి చెందినవాడు. యెజ్బేలు తెలుసు కదా. యత్బయలు ఎవరు? యెజ్బేలు తండ్రి.
తూరు సీదోనుల పట్టణాల గురించి యేసుప్రభు క్రొత్త నిబంధనలో కూడా మాట్లాడతాడు కదా. అది కూడా అన్య దేశమే. సో అన్య దేశమైన తూరును కూడా హెచ్చరిస్తున్నాడు, నువ్వు చేసిన 3-4 సార్లు చేసిన తప్పిదములను బట్టి నిన్ను కూడా ఖచ్చితంగా శిక్షిస్తాను. 11వ వచనం చూడండి దయచేసి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యొదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా. యొదోము అంటే మీకు తెలుసు, ఎదోమీలెవరు? ఏశావు సంతానం. అర్థమవుతుంది మీకు? ఏశావు గర్భము వాసము నుండి వచ్చిన వారే ఈ ఎదోమీయులు. ఈ ఎదోమీయులకు కూడా ఖచ్చితంగా శిక్ష నేను విధిస్తాను అని దేవుడు హెచ్చరిక ఆమోసు ద్వారా జారీ చేస్తున్నాడు. 13వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా. ఈ అమ్మోనీయులు ఎవరో? పక్క బద్ధశత్రువులు ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలు కనానికి వెళ్ళే సమయానికి కనాన్లు ఎవరున్నారు? వీళ్ళున్నారు. అమ్మోనీయులు, హివ్వీలు, హిత్తీలు, పెరిజీలు, ఇబూసీలు, వీళ్ళందరూ ఉన్నారు కదా. రైట్. అన్యులైనటువంటి అమ్మోనీయులకు కూడా దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. తప్పు చేస్తే ఎవరిని దేవుడు విడిచిపెట్టట్లా. ఇంకా చూడండి దయచేసి, కొంచెం మనం కిందికి వెళితే 2వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా ఒకసారి మీరు చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎవరంట వీళ్ళు? మోయాబీలు. ఈ మోయాబీలు ఎవరు? అన్యులు. వాళ్ళను కూడా విడిచిపెట్టట్లేదు. 4వ అధ్యాయం 4వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోదా 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను దాన్ని తప్పక శిక్షిస్తాను. యోదా వారిని కూడా ఏం చేయట్లేదు, తన సుజనాంగమైన కూడా విడిచిపెట్టట్లేదు. తర్వాత చూడండి 6వ వచనం చివరిగా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని, నా బిడ్డలైనా కూడా శిక్ష సమానంగానే ఉంటుంది, పక్షపాతం ఉండదు. ఇశ్రాయేలీలైనా కూడా. అంటే దేవుడు ఒక 3 సార్లు 4 సార్లు వరకు చూస్తున్నాడు, హెచ్చరిక జారీ చేస్తున్నాడు. వినకపోతే మన పిల్లలకు కూడా మనం అంతే కదా, 4-5 సార్లు చెప్తాం, వినకపోతే ఏం చేస్తాం? లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తాం. ఆయన అంతే. ఇన్ని నీ లెక్కేయండి ఒకసారి, మొదటి నుంచి లెక్కేయండి. దమస్కో చూసారా? గాజా 2, తూరు 3, ఎదోము 4, అమ్మోనీలు 5, మోయాబు 6, యోదా అంతేనా 7, ఇశ్రాయేలీలు 8. దాదాపు 8 జాతులకు లేదా 8 దేశాలకు ఏం చేశాడు ఆయన? మన భాషలో, ఇప్పటి కాల భాషలో మాట్లాడండి, సువార్తను ప్రకటించాడు. సువార్తలో భాగం ఏంటో తెలుసా? రాకడుంది, జాగ్రత్త, అది మనకు మంచిది కాదు, నమ్మని వారికి మంచిది కాదు. అలాగే ఆ రోజుల్లో సువార్త ఏంటో తెలుసా? పాపం చేస్తున్న వారులరా, యెహోవా ఉగ్రత ఉంది, జాగ్రత్త, అది మీ మీదకి రావడం మీకు మంచిది కాదు, జాగ్రత్త అని ప్రవచనమెత్తి వారు తప్పులను ఎత్తి చూపిస్తూ వారిని దేవునికి దగ్గర చేయడానికి హెచ్చరిక జారీ చేసేటువంటి వ్యక్తులే ప్రవక్తలు. ఇప్పుడు మనకు తెలియవలసిన మరొక విషయం ఏంటంటే, ఫైనల్లో టచ్ చేస్తానండి. ఇప్పుడు మనకు తెలియవలసిన మరొక విషయం ఏంటంటే, ఇంతకీ ఆమోసు ఎవరికి ప్రవక్త? ఏ రాజ్యానికి ప్రవక్త? ఏ రాజు కాలంలో ప్రవక్త అనేది మనకు తెలియాలి. మొట్టమొదటిగా ఈయన ఎవరికి ప్రవక్త అంటే, ఈయన ఇశ్రాయేలీలకు ప్రవక్త. నేను చెప్పాను కదా, యెరోబాము కాలములు అనగా సొలొమోను కుమారుడైన యెరోబాము వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల రాజ్యం 2 ముక్కలైందని చెప్పాను నేను. ఒకటి ఉత్తర రాజ్యం, 2 దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలీల రాజ్యం, దక్షిణ రాజ్యం యోధా రాజ్యం. యోధా రాజ్యం అంటే 2 గోత్రాలు, ఇశ్రాయేలీల రాజ్యం అంటే 10 గోత్రాలు. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈయన ఎవరు? ఆమోసు. ఇశ్రాయేలీలకు ప్రవక్త, యూదులకు ప్రవక్త. ఎవరికి ప్రవక్త అనేది మనకు తెలియాలి. ఒకసారి 1వ వచనం చూడండి. యూదారాజైన
ఉజ్జియా దినములలో అంటే బాగా బాగా నోటిచ్చేయండి. అప్పుడు యోధా రాజ్యానికి రాజు ఎవరట? ఉజ్జియా ఉన్నాడంట. వింటున్నారమ్మా? యోధా రాజ్యానికి రాజుగా ఎవరు ఉన్నారు? అటుపక్క ఉజ్జియా ఉన్నాడు. ఇటుపక్క అనగా ఇశ్రాయేలీలకు రాజు ఎవరు ఉన్నాడో చూడండి. యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను అన్నాడు. వినాలి బాగా. మనం హోషే గ్రంథాన్ని చదువుకున్నాం కదా, హోషే గ్రంథాన్ని నేర్చుకున్నాం కదా. హోషేయ గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు మీకు గుర్తుందో లేదో నేను ఒక మాట చెప్పా, రెండవ యెరోబాము అని. 13వ రాజు ఇశ్రాయేలీలకు. మొదటి యెరోబాము సొలొమోను కొడుకు. రెండవ యెరోబాము అంటే రెండు పేర్లు కలిగిన, అదే పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొదటి సొలొమోను కుమారుడు, రెండో వ్యక్తి ఎవరు? ఇక్కడ చదవండి, యెహోయాషు కుమారుడైన యెరోబాము. అందుకనే రెండవ యెరోబాము అన్నారు. మొదట ఆయన వేరు, ఈయన వేరు, కానీ పేర్లు మాత్రం ఒకటే. హోషేయ కాలంలో కూడా ఈయనే రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలీలకి. తెలుసు కదా మీకు. చూడండి ఒకసారి హోషేయ గ్రంథం మొదటి అధ్యాయము, హోషేయ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో ఇశ్రాయేలీలకు రాజు ఎవరంటే యెహోయాషు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలీలకు రాజు. అంటే హోషే కాలంలోనూ ఇశ్రాయేలీలకు రాజు యెరోబామే, ఆమోసు కాలంలో కూడా ఇశ్రాయేలీలకి రెండవ యెరోబామే. ఇశ్రాయేలీలకు రాజు ఎవరో చెప్పారు, కానీ ఈయన ఇశ్రాయేలీలకు ప్రవక్త లేదు కదండి అనే డౌట్ మీకు రావచ్చు. వినాలి బాగా. ఈయన ఇశ్రాయేలీలకు ప్రవక్త లేదు కదా, ఇశ్రాయేలీలకు రాజు యెరోబాము అని ఉంది అని మీరు అనొచ్చు. అక్కడే ఉంది చూడండి. ఆ కాలంలో ఇశ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశువుల కాపరులలో ఆమోసుకు కనబడిన దర్శన వివరము. ఇశ్రాయేలీలను గూర్చి దర్శనం ఎవరికి వచ్చింది? ఆమోసుకి. అంటే ఎవరికి చెప్పడానికి దర్శనం వచ్చింది? ఇశ్రాయేలీలకి చెప్పడానికి. అర్థమవుతుంది మీకు? ఇశ్రాయేలీలకే అని చెప్పడానికి మరొక కొన్ని వచనాలు మనం చూద్దాం బైబిల్లో. చూడండి దయచేసి 2వ అధ్యాయము, మన్నించండి, 4వ అధ్యాయము మొదటి వచనం. 4వ అధ్యాయం మొదటి వచనం. మంచినీళ్ళు తీసిరా బాబు. సోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలగొట్టువారలారా. చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు? సోమ్రోను పర్వతమునున్న బాషాను. మనుషులారా అంటలేదు, ఆవులారా అంటున్నాడేటే. ఇంతకీ ఈయన ప్రవచనం ఎత్తి చెప్పేది ఆవులికా మనుషులికా? ఆవులంటే ఆడవా మగవా? ఏంటి అంత షార్ప్ ఉంది పాస్టర్ అమ్మ, మీరు ఉండలా? ఆవులని దేన్నంటాం మనం? ఆడావునే ఆవు అంటావా? ఆడావేలే. పాలిచ్చేవి ఆవులంటేటి, పాలిచ్చే వాటిని ఆవులు అంటాం. ఇక్కడ షోమ్రోనులో ఉన్న స్త్రీలను ఉద్దేశించి, బాషాను అంటేనే ఒకటి గుర్తుపెట్టుకో మీరు, పాడికి పెద్ద పేరు బాషాను అంటే. ఇప్పట్లో ఒంగోలు గిత్తలంటే ఎంత పేరో, అప్పట్లో బాషాను అనే పేరు వినగానే పాడి ఆవులకు ప్రసిద్ధి ఏంటి? బాషాను. ఇప్పుడు షోమ్రోనులో ఉన్న స్త్రీలు, ఇంతకీ షోమ్రోనులో ఉన్న స్త్రీలు ఎవరు? షోమ్రోను అంటే ఏంటి ఏమండి? షోమ్రోనుకి ఒక పట్టణం ఉంది, ఒక పెద్ద పట్టణం. షోమ్రో అనేది ఒక పెద్ద పట్టణం. దేనికి? ఒక దేశానికి. ఏదా దేశం? సమరయ దేశం. ఒకసారి సమరయ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను, షోమ్రోన్ అనేది సమరయకు రాజధాని పట్టణం. అది ఎక్కడుంది? యెరూషలేము ముఖ్య పట్టణం. అంటే టోటల్గా ఏం చెప్పుకొస్తున్నాడంటే ఇక్కడ షోమ్రోన్ అంటే యెరూషలేమే, మళ్ళీ వేరే ఏదో అనుకోకండి అని చెప్తూ యెరూషలేము స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుంది మీకు? యెరూషలేము స్త్రీలు. పాడి ఆవుతో ఎందుకు పోల్చాడంటే స్త్రీలు అని చెప్పడానికి పోలిక.
యెరూషలేము స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వీళ్ళంట యెరూషలేము స్త్రీలట దరిద్రులను బాధ పెట్టుచు, బేదలను నలగొట్టుచు, మాకు మాకు మ్యాన్షన్ హౌస్ తేండి, హెబార్డ్స్ 5000 తేండి, కింగ్ ఫిషర్ తేండి, సీప్ నిక్కర్ తేండి అని అంటున్నది ఎవరట? స్త్రీలంట. అంటే అప్పటి కాలం ఆడవాళ్ళు ఎలా తయారంట? మాకు పానం అంటే మద్యపానము తిండి ఇయుడని మీ యజమానులతో చెప్పు. మొగుళ్ళని తెమ్మంటున్నారంట బీరకాయలు. ఏం కాయలు? ఏం కాయలమ్మా? బీరకాయలు కాదు, బీరుకాయలు. వాళ్ళ ఆయనకి ఆర్డర్లు వేస్తున్నారంట ఈ ఆడవాళ్ళు. అప్పుడు ఇశ్రాయేలీల్లో ఉన్న ఆడవాళ్ళు ఎంత చండాలంగా ఉన్నారో, ఎందుకు ఇశ్రాయేలీలకు ఆమోసు ద్వారా హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చిందో, ఇశ్రాయేలీలు కూడా ఎందుకు చెప్పవలసిందో 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలీలు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి దాన్ని కూడా నేను శిక్షిస్తానన్నాడు. అర్థమవుతుందండి? నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ ఆమోసు ఇశ్రాయేలీలకు ప్రవక్త అని చెప్పడానికి ఎవిడెన్స్ ఇవి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 4వ అధ్యాయం షోమ్రోన్ అంటే యెరూషలేము కదా, రైట్. ఆ యెరూషలేములో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. సో యెరూషలేములో ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీలు అని చెప్పడానికి. రెండో చూడండి దయచేసి మీరు అమ్మా, 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారలారా, ఎవరికి చెప్తున్నాడు ఈయన? ఈ ప్రవచనం ఎవరికి చెప్తా ఉన్నాడు? ఈ హెచ్చరికలు ఎవరికి జారీ చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఇశ్రాయేలీలకి ప్రవక్త కాబట్టి. ముఖ్యముగా ఇశ్రాయేలీలకు ప్రవక్త. ముఖ్యంగా ఎందుకన్నానంటే ఆయన కేవలం ఇశ్రాయేలీలకే చెప్పలేదు, మరి ఎవరెవరికి చెప్పాడు? దాదాపు 8 దేశాలు 8 జాతుల వారికైనా చెప్పాడు. కానీ ప్రాముఖ్యంగా ఎవరికి ప్రవక్త అయిన ఆమోస్ గారు? ఇశ్రాయేలీలకు. 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాటలు ఆలకించండి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయిను, ఆమె మరెన్నటికి లేవదు. లేవనెత్తువాడు ఒకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ఇశ్రాయేలీలకే ఆయన ప్రవక్త అని చెప్పడానికి మరొక ఎవిడెన్స్ మీరు చూడండి. 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలము నాశనమగును. ఇశ్రాయేలు అంటున్నాడు చూడండి అక్కడ, ప్రతిష్ఠిత స్థలము నాశనమగును. ఆ ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలం ఏంటనేది కొంచెం ముందుకెళ్తే మనం నేర్చుకుంటాం. ఏమండి? నేను ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ఇప్పుడు ఉన్నది ఎవరు రాజు? అది మ్యాటరు. యెరోబాము ఎవరికి రాజు? ఇశ్రాయేలీలకు రాజు. ఇప్పుడు ఈ ప్రవక్త ఎవరికి చెప్తున్నాడు? యెరోబాముకు చెప్తున్నాడు. యెరోబాము అంటే ఇశ్రాయేలీలకు రాజు. ఇశ్రాయేలు రాజుకు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్తా ఉన్నాడు. ఏమండి? ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి, కొంచెం కిందికి వెళితే మీకు అర్థమవుతుంది. ప్రతిష్ఠిత స్థలం గురించి తర్వాత నేను మాట్లాడతాను, కంగారు పడకండి. సో టోటల్గా మనకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఆమోసు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలకు ప్రవక్త. నేను గతంలో చెప్పినట్లుగానే దేవుడు ఒక దేశాన్ని లేదా ఒక జాతిని శత్రువులకు అప్పగించాలంటే వీళ్ళు పాపిష్టి పనుల్లో పండిపోయి ఉండాలి. ఎంత చెప్పినా వినకపోతే దేవుడు ఏం చేస్తాడంటే శత్రు దేశాన్ని వీళ్ళ మీదకి పంపించి దేవుడే అప్పగిస్తాడు. అందులో సందేహం ఏమీ లేదు. ఎప్పటి వరకు అంటే వాళ్ళకి తెక్క కుదిరి కదా, సుయ్యం అంతా తగ్గిన తర్వాత, అంటే దాన్ని ఏమంటారు మీరు? అదే కొవ్వంతా కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పాదాల మీద పడి తప్పు ఎందుకు క్షమించని క్షమాపణ పశ్చాత్తాపం కలిగిన తర్వాత దేవుడు మళ్ళీ ఎవరొకరిని ఇశ్రాయేలీల రాజుని పంపించి మళ్ళీ కాపాడుకుంటూ ఉండేవాడు. అలాగున వీళ్ళ కొవ్వు బాగా ఎక్కువైపోయింది. ఎంతగా ఎక్కువైపోయిందంటే కళ్ళు కనబడనంత కొవ్వు. అప్పుడప్పుడు అంటాం చూసావా, కొవ్వు అదే ఏంటమ్మా నీకు ఏమైందమ్మా అంటే కళ్ళకి ఆపరేషన్ చేయాలంటున్నారండి. ఏమైందమ్మా అంటే పొరటం వచ్చిందంట. ఏమైందట చెప్పండి? కంటికి ఏమొచ్చిందంట?
పోరాటం వచ్చిందంట కదా. ఇంగ్లీష్లో నైస్గా చెప్తుంది దాన్ని ఏమని, క్యాటరైట్ అండి ఆపరేషను, క్యాటరైట్ ఆపరేషన్. అర్థమైందా? తెలుగులో సుక్కలాలండి. కొవ్వు ఎక్కడికి వచ్చింది? కను గుడ్లోకి వచ్చింది, అది మ్యాటరు. కళ్ళు కనబడనంత కొవ్వు ఎక్కిపోయారనమాట ఇశ్రాయేలీలు. మీరు కాదులే, ఎంత కొవ్వెక్కిపోతేనో దేవుడు అయ్యో డైరెక్ట్గా అప్పగించేస్తే బిడ్డలు చచ్చిపోతారే, ఎందుకైనా మంచిది నా బిడ్డ ఆడు బర్రెలు కాసుకునేవాడు, గొర్రెలు కాసుకునేవాడు, పళ్ళు పొలాలు అమ్ముకునేవాడు, ఏదైతేనేమి ఆడలో ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆడు రాజైనా, మంత్రి అయినా, యాజకుడైనా, ప్రధాన యాజకుడైనా, సైనికుడైనా, అధిపతి అయినా వెళ్ళి ధైర్యంగా చెప్పే సత్తా ఉన్నవాడు ఎవరు చెప్పండి? పశువుల కాపరైన ఆమోసు. అది చూశాడు. ఒకవేళ ఈ చెప్పే విషయంలో అవసరమైతే నా కోసం ప్రాణమిచ్చేంత విశ్వాసం కలిగిన వాడు, నా కోసం చచ్చేంత విశ్వాసం కలిగిన వాడు ఈ ఆమోసు అనేది చూశాడు దేవుడు. చూసి, ఏమయ్యా గొర్రెలు కాసుకుంటున్నావా? నువ్వు నా పనికి రావాలని అనలేదు. గొర్రెలు కాసుకుంటున్నా, నువ్వే కావాలి నాకు. ఎక్కడ తెక్కువలు ఉన్నావా, పొలంలో ఉన్నావా, అరణ్యంలో ఉన్నావా, మేత భూముల్లో ఉన్నావా, గడ్డి పరక మీద ఉన్నావా, రా. వచ్చేసాడు, విషయం అంతా చెప్పేశాడు. దర్శన రీతిగా దేవుడు వివరణ ఇచ్చేశాడు. ఏమని? ఇశ్రాయేలీలు నా బిడ్డల పరిస్థితి ఎలాగా ఉంది వాళ్ళకి చెప్పు. ఇప్పుడు నేను 3 సార్లు 4 సార్లు చూసా, 5వ ఇది ఇంకా నువ్వు వెళ్ళి చెప్పు. 5th ఛాన్స్ ఇది. మారారా సరే, లేదంటే నేను అష్షూరీలకి నేను అప్పగించబోతా ఉన్నాను. ఎవరికి చెప్పండి? అష్షూరీలకి నేను అప్పగించబోతా ఉన్నాను. అప్పగించిన తర్వాత ఇంకా చూడడానికి తడుముకోవడానికి ఏం ఉండవు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో బానిసలుగా వాళ్ళ దగ్గర పెట్టేసుకొని బాధ పెట్టరు, వాళ్ళు ఏకంగా లేపేస్తారు. బ్రతకడం అనేది ఉండదు. ఈ పుస్తకం అంతా మీరు చదవండి, చరిత్ర బాగా తెలుస్తుంది. నేను ఓరల్గా చెప్తున్నాను. వాళ్ళు బ్రతకనివ్వరు. వాళ్ళ కాలకేలు కంటే మరీ డేంజరస్, అంత భయానకమైన మనుషులు వాళ్ళు చంపేస్తారు బాబు. కాబట్టి వాళ్ళు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి చెప్పు అని అంటే, అసలు ఎంతకీ ఏమేం చేస్తున్నారండి వాళ్ళు అని అడిగాడు. అర్థమైంది మీకు? ఇశ్రాయేలీలు చేసే పాపం ఏంటండి? ఇశ్రాయేలీలు చేసిన తప్పు ఏంటండి? ఎందుకు నేను వెళ్ళి చెప్పాలండి వాళ్ళు చేసిన పాపాలు ఏంటో చెప్పంటే, అప్పుడు దేవుడు చెప్పిన పాపాలు, ఆమోసుకు దేవుడు చెప్పిన పాపాలు, ఇశ్రాయేలీలు చేసిన పాపాల చిట్ట ఇప్పుడు చూడండి, మచ్చుకొని చూపిస్తాను ఇక్కడే. అందరూ బైబిల్లో పనిచేద్దాం. 2వ అధ్యాయం 6వ వచనం అందరం తీద్దాం. 2వ అధ్యాయం 6వ వచనం తీసారా? ఆమోసు గ్రంథం. మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం? ఆమోసు అనే పేరుకి అర్థం ఏంటో చెప్పాను. ఒకసారి నా వైపు చూడండి. ఆమోసు అనే పేరుకి అర్థం ఏంటో చెప్పాను. ఏమని చెప్పాను? ఆమోసు అనే పేరుకి అర్థం భరించదగినవాడు, చేతి పనివాడు. రైట్? ఈ ఆమోసు ఏ ఊరికి చెందినవాడు చెప్పాను. ఏ ఊరు? తెకోవా. ఇవన్నీ మీకు ఫీడ్ అయిపోవాలా? ఈ గ్రంథాలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే వరుసగా చెప్పేయడం కాదు, వాటి మీద ఒక అవగాహన మనకు రావాలి. ఒక్కొక్క భక్తుని జీవితంలో నుంచి మనం ఏమేమి నేర్చుకుంటున్నాం, కొంత విషయాన్ని మనం నేర్చుకోవాలి, కొంత విషయాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. రావడం వల్ల నీకేంటి ఉపయోగం? కాబట్టి ఆమోసు గారి గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు తెకోవ ప్రాంతానికి చెందినవాడు. తెకోవ ఎక్కడుంది? యోదయ దేశంలో ఉంది. యెరూషలేముకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది దాదాపుగా. ఇకపోతే ఆమోసు గారు ఎవరికి ప్రవక్త అని అంటే ఇశ్రాయేలీలకి ప్రవక్త. ఎవరి కాలంలో ప్రవక్త? యెరోబాము అనే ఇశ్రాయేలీల 13వ రాజు పరిపాలిస్తున్న దినాల్లో 2వ యెరోబాము కాలంలో ఈయన ప్రవక్త. ఇంతవరకు నేర్చుకున్నాం కదా మనం. రైట్. ఇశ్రాయేలీలకే ప్రవక్త అనడానికి కొన్ని ఎవిడెన్స్ చూపించాను. అంత మాత్రమే కాదు, ఆయన ఇశ్రాయేలీలకే ప్రవచనం ఎత్తి చెప్పాడంటే కాదు, మరొక 7 దేశాలకు కూడా ఆయన ప్రవచనం ఎత్తి చెప్పాడు. ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీలకే పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే వాళ్ళ పాపం పండిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపం ఏంటనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత శిక్ష ఏంటనేది మనం చూద్దాం. వాళ్ళు చేసిన పాపం ఏంటో చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయము
6వ వచనం తీయండి దయచేసి. యెహోవా సెలవిచ్చినదేమనగా 2:6 తీశారమ్మా, అందరూ 6 తీశారమ్మా, చదవన్నా. ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా ఇశ్రాయేలీలను శిక్షింతును. ఏలయనగా అంటే ఇంకా లిస్ట్ చెప్తున్నాడు, వాళ్ళు చేసిన పాపాల లిస్ట్. ఎందుకు శిక్షించాలనుకుంటున్నానంటే, ఎందుకు అశ్షూరీయులకు అప్పగించాలనుకుంటున్నానంటే, ఎందుకంటే ద్రవ్యమునక అంటే డబ్బు కోసం. ద్రవ్యం అంటే ఏంటి? డబ్బు. డబ్బు కోసం దాని జనులు నీతిమంతులను అమ్మేస్తున్నారు. ఇలా చూడండి, ఏమర్థమైంది ఆ పదం? నేను మీ వాడుక భాషలో చెప్పనా? ఇప్పుడు మనం లంచాలు పుచ్చుకుంటున్నారు అన్నారు, చూసారా? లంచాలు పుచ్చుకునే వాళ్ళు సిబిఐ వాళ్ళకు దొరికిపోతూ ఉంటారు. కొంతమంది కలెక్టర్లు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కావచ్చు, తదితర డిపార్ట్మెంట్లలో ఏం చేస్తారు, లంచాలు పుచ్చుకుంటూ దొరికిన వాళ్ళు కనబడతారు. తెలుసు కదా మీకు ఈ విషయం? అంటే లంచం పుచ్చుకుంటున్నాడంటేనే అర్థం ఏంటి? ఏమ్మా, అసలు డబ్బు ఇస్తున్నామంటే అర్థం ఏంటి? మనం డబ్బు ఇస్తున్నామంటే అర్థం ఏంటి? లీగల్గా వెళితే అది జరగదు. బాగా అర్థం చేసుకోండి. లీగల్గా అయితే ఆ అధికారి సంతకం పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు మరి ఆయన సంతకం పెడుతున్నాడంటే దాన్ని అర్థం ఏంటి? లీగల్గా పెట్టకూడదు. సంతకం పెడుతున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? నీతిని అమ్ముకుంటున్నాడు. నీతిగా అయితే సంతకం పెట్టకూడదు, యథార్థంగా అయితే సంతకం పెట్టకూడదు ఆ ఫైల్ మీద. ఇప్పుడు సంతకం పెడుతున్నాడంటే దేనికి అమ్ముడుపోయాడు? నీతిని దేనికి అమ్ముతున్నాడు? అది మ్యాటర్. ఆ లంచగొండితనం అనేది ఇశ్రాయేలీలో బాగా పెరిగిపోయిందంట ఆమోస్ కాలంలో. అంటే ప్రతి చిన్నదానికి కూడా ఏం చేస్తున్నారంట? నీతిని అమ్మేసుకుంటున్నారంట, యథార్థతను అమ్మేసుకుంటున్నారంట. ఎక్కడ సత్యం లేదు. ఇంకేమన్నాడు చూడండి. అంటే చెప్పుల కోసం ఏం చేస్తారట? పేదోడిని అమ్మేస్తారట. మీకు అర్థమవుతుందా? చెప్పుల కోసం పేదోడిని అమ్మేస్తున్నారట. ఎంత భయానకమైన పరిస్థితి చూడండి. దరిద్రుల నోట మన్ను వేయుటకు బహు నేటి కాలంలో జరుగుతుంది కూడా అదే. ఇప్పటి దరిద్రులు ఎవరో తెలుసా? అప్పటి దరిద్రులు ఎవరో నాకు తెలియదు, కానీ ఇప్పటి దరిద్రులు దళితులు. ఇప్పటి కాలంలో దరిద్రులుగా చూసేది ఎవరినో తెలుసా? దళితుల్ని. దళితుడు బుల్లెట్ వేసుకొని పోతున్నారు, 2 చేతులు నరికేస్తారు. దళితుడు గుర్రం మీద పోతున్న పీక నరికేస్తారు. దళితుడు లుంగి పైకెత్తి కట్టి నడిచినా కాళ్ళు నరికేస్తారు. అర్థమవుతుంది మీకు? దళితుడు ఏదన్నా గుడి దగ్గరికి కనబడ్డా కూడా అంటరాని వాడు, మా గుడి దగ్గరకు వచ్చావా అని చంపేస్తారు. ఏమండి? దళితులంటే చిన్న చూపట. అప్పటి కాలంలో కూడా అదే అరాచకం. ఏ అరాచకం? బేదలను ఏం చేస్తున్నారట? దరిద్రులను ఏం చేస్తున్నారట? వాళ్ళ నోట్లో మట్టి కూడా వేస్తున్నారట. అంటే వాళ్ళకి రావాల్సిన రాయితీలు రానివ్వట్లేదు, వాళ్ళకి రావాల్సిన స్కాలర్షిప్లు రానివ్వట్లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ నిధులు రానివ్వట్లేదు. వచ్చే ఏమన్నా ఉంటే మధ్యలో ఉన్నోళ్ళు తినేస్తున్నారు. వాళ్ళ నోట ఏం కొడుతున్నారు? మట్టి కొడుతున్నారట. ఇది న్యాయమా? ఇశ్రాయేలీలు చేస్తున్న దుర్మార్గం అండి ఇదంతాని. ఇంకేమంటున్నాడు? మరి ఇదంతా కూడా ఆ రోజు రాజు పర్మిషన్ లేకుండానే జరుగుతుందా? యెరోబాం పర్మిషన్ లేకుండానే జరుగుతుందా? ఇంత కొంత కాకపోతే కొంత అయినా ఆయనకి తెలిసి ఉండదా? అందుకే నేను చెప్తున్నాడు చూడండి. దీనుల త్రోవకు అడ్డం వచ్చేదరు. అమ్మ పెట్టదు, అడుక్క తినానివ్వదట. పోనీలే వీళ్ళు ఎలాగో మాకు ఎలాగ సాయం చేయరు, ఏ ప్రభుత్వం వచ్చినా మాకేం సాయం ఏమీ చేసేది లేదులే, మా పని మేము కాయ కష్టం చేసేది బతుకుతూ ఉంటే, వాళ్ళ పనికి కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేయా రానివ్వరు. ఎలాగో రావులే అని చెప్పేసి వాళ్ళ కష్టం మీద వాళ్ళు పడదామంటే వాళ్ళ కష్టానికి కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు అడ్డుపడిపోతున్నారంట. ఇంక ఎలా బ్రతకాలి మనిషి అన్నవాడు? ఇంకా ఏం చేస్తున్నారో చూడండి. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఒకదాంతోనే పోతున్నారట.
అసలుకి దేవునికి నచ్చంది ఏదైతే ఉందో అంత దుర్మార్గమైన కార్యాచరణ అంత ఇశ్రాయేలులో కనబడుతుంది. అందుకంటాడు ఫైనల్గా, ఇదిగో మీరు ఇలాంటి దరిద్రమైన పనులు చేసేసి నా పరిశుద్ధ నామమును అవమానపరచుతురా. చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆ తర్వాత 8వ వచనం చివరి భాగంలో అంటాడు, ఏమండి, దేవుని మందిరంలోనే మందు కొడుతున్నారంట. 8వ వచనం చివరి భాగంలో ఏం చేస్తున్నారంట ఈ భక్తులంతా? అంటే మందు తాగడానికి అడ్డా ఏంటి? మందు తాగేదానికి అడ్డా ఏది మారిపోయింది? దేవుని మందిరంలోనే మందు కొడుతుందంట ఈ బ్యాచ్, ఇశ్రాయేలీల బ్యాచ్. ఎర్రి మామూలుగా ఎంట్రుకు చివరి భాగానికి రాలేదు వీళ్ళకే, కళ్ళల్లో కాదు, నెత్తికెక్కేసింది. ఇలా పాపాల చెట్ట ఇదంతా. ఇంకా ఏమంటున్నాడో చూడండి దయచేసి. 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. చలికాలానికి ఒక నగరం, వేసవికాలానికి ఒక నగరం. ఈ నగరులు కూడా ఏంటంటే దేంతో కట్టినవట? దంతపు నగరులు. అంటే వీళ్ళ సుఖము వీళ్ళ భోగం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పటికీ అప్పుడప్పుడు అంటూ ఉంటారండి, ఏమన్నా తెలుసా? వజ్రం మంది ఏ డైమండ్ అది? కోహినూరు డైమండ్. అది ఎక్కడో ఇంగ్లాండ్లో ఉంది. మంది ఎత్తకెళ్ళిపోయారు దొంగలు వచ్చేసి, ఆ దేశస్తులు వచ్చేసి అంటూ ఉంటాం. కోహినూరు డైమండ్ అనే మాట మనం వెంటనే, కానీ నేనైతే నా కళ్ళతో చూడలేదండి. మరి దాని వాల్యూ ఎంతో ఆలోచించండి. ఒకప్పుడు దంతాలతో నిర్మాణాలు చేసేవాళ్ళట, ఏనుగు దంతాలు. అర్థమవుతుందండి మీకు? దంతాలతో నిర్మాణం చేసేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో బాగా రిచ్ అయి ఉండాలి. రెండోది, అప్పట్లో బాగా రిచ్ అని ఎవరు అంటారంటే, ఇప్పుడు మనం ఏసీలు ఉంటే రిచ్ అని మనం అనుకుంటాం, ఒకే కొంపకి ఏసీ మనకి. కానీ వాళ్ళకి అలా కాదు. ఎండాకాలం ఒక రకమైన హౌస్ ఉంటుంది, శీతాకాలం ఒక రకమైన హౌస్ ఉంటుంది. అర్థమవుతుంది మీకు? వాళ్ళు అలా కట్టించుకుంటారు. ఎవరు? బాగా బలిసినోళ్ళు అప్పట్లో. అందుకే చెప్తున్నాడు చూడండి అక్కడ, చలికాలానికి ఒక ఇల్లు కట్టుకున్నారు, వేసవి కాలానికి కూడా ఒక నగరు. అంటే నగరం అంటే ఏందో కాదు, ఇల్లు కట్టుకున్న. దేంతో కట్టుకున్నారంట? మళ్ళీ దంతాలతో కట్టుకున్నారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారు? ఒకప్పుడు అబ్రహాం విశ్వాసం ఏంటి మీరు చూశారు కదా? ఈ భూమి మీద మేము పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని వాళ్ళు గుడారాల్లో బ్రతికారట. 11-13 హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? సుఖం, భోగం. ఎంతకంటే సుఖం, ఎంతకంటే భోగం అంటే మనం తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. దేవుని కంటే ఎక్కువ సుఖానుభవమును కోరుకునేవారు ఈ ఇశ్రాయేలీలు. బాగా నెత్తుకొచ్చేసింది. పండిపోయారండి, పాపంలో పండిపోయారు. ఎందుకంటే పండుతున్నాయి, వస్తున్నాయి, ధాన్యాలు కొట్లలో దాగుతూ ఉన్నాయి, తినడానికి కరువు లేదు. ఇంకా చూడండి ఎలాంటి విలాసము. దంతపు నగరులలో వీళ్ళు ఎండాకాలానికి ఒకటి, వర్షాకాలానికి ఒకటట. కొంచెం మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. 6వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. 6వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. 6వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఏ మంచాలటి? ఏ మంచాలు కంచాలు కూడా దంతాలేనా? ఏమ్మా, ఇటు మంచాలు కూడా దంతాలే? నాకు గాలి జనార్దన్ రెడ్డి గారు గుర్తుకొచ్చారు. ఎందుకంటే ఆయన కూర్చునే కుర్చీ బంగారమే, తినే కంచము బంగారమే. మరి వెళ్ళే బాత్రూమ్ ఎలాంటిదో నాకు తెలీదు, నేను చూడలేదు కాబట్టి, వినలేదు కూడా. వీళ్ళది కూడా అలాగ తయారైపోయింది. అంటున్నాడు చూడండి, తినే కంచాలు మంచాలు దంతపువే, పాన్పుల మీద తమ్మును ఏం చేస్తున్నారు? కాళ్ళు చాచుకొని మంచములో శ్రేష్టమైన మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, శాలలో కొవ్విన దూడలను వధించి భోజనం చేస్తున్నారంట. అంటే వాళ్ళకి కొవ్విన గొర్రెలకు కొదువు లేదు, కొవ్విన దూడలకి కొదువు లేదు, తిని మంచాల మీద దొల్లాడడానికి తక్కువ లేదట.
ఈ దొల్లాడేవాడు కూడా నిద్ర పట్టకపోతే ఏం చేస్తున్నాడు? జబర్దస్త్ టీంని రప్పించుకుంటున్నాడంట. అదిగో వీడికి నిద్ర పట్టకపోతే ఏం చేస్తాడు? నవ్వి 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 నిద్రలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఏమండి, ఆ విని 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 నిద్రలోకి జారుకుంటాడు అనమాట. అంటే ఎలా తయారయ్యారు ఇశ్రాయేలీలు చూడండి ప్రియులరా. ఇవన్నీ ఉంటే దేవుడేం గుర్తుకొస్తాడు? ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడేం గుర్తుకొస్తాడండి? అసలు దేవుణ్ణి లెక్క చేస్తారా వీళ్ళు? అలాగే గల్ఫ్ దేశాలు గర్వించే, అందుకనే మొన్న మొత్తం వాళ్ళు తయారు చేసుకున్న కృత్రిమ వాటరే గల్ఫ్ దేశాల మీద కురిసింది, మొత్తానికి తుడిచేసింది. వాళ్ళు తయారు చేసుకున్నారు, ఎప్పుడు వర్షం కావాలంటే అప్పుడు రప్పించేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అవన్నీ అడారులు కదా, మనకులాగా వర్షాలు పడవు కదా. చూడండి దయచేసి, చూస్తాడు దేవుడు. విలాసాల్లో నువ్వు తారస్థాయికి వెళ్ళిపోయావా, అయిపోయావే అని అర్థం. అందుకే చెప్తున్నాడు, స్వరమండ తినేసి బాగా కొవ్వింది తినేసి మంచాల మీద పడుకొని స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయించు వాయిద్యములను. అంటే దావీదని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశాడంటే, వాయిద్యాలను, రకరకాల వాయిద్యాలను ఎక్కువగా వాయించింది ఎవరో తెలుసా? దావీదు. అంటే ఇక్కడ లేని ఆర్కెస్ట్రా లేదంట అని చెప్పడానికి, లేని వాయిద్యం లేదని చెప్పడానికి. సితారా ఉందట, తంబూరు ఉందట, వేణు ఉందట, విపంచకు ఉందట, వాయిలిన్ ఉందట, సన్నాయి ఉందట. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఇక్కడ లేని వాయిద్యాలు ఏవి లేవు, అన్ని వాయిద్యాలు ఉన్నాయంట. ఇలాగేం చేస్తున్నారు వీళ్ళు? పాత్రల్లో ద్రాక్షారసము పోసి ఇంకా ఎన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మందు పార్టీలు, విందు పార్టీలు, డ్యాన్స్ పార్టీలు, వాళ్ళకి నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. పై వచనాన్ని చూడండి దయచేసి, 3వ వచనం. ఉపద్రవ దినము బహుదూరముగానున్నదనుకొని, వీళ్ళు ఏమనుకుంటున్నారు? మనం ఇలా ఇలా ఉన్నా కూడా ఇంకా ఇంత తొందరగా దేవుడు మనల్ని చంపేళ్ళే, మనం ఈ తప్పు చేసినా కూడా వెంటనే శిక్ష రాదులే. ఉపద్రవ దినం అంటే మనల్ని శిక్షించే రోజు ఇంకా దూరం ఉందిలే అని అనుకొని, చదవండి. అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు. ఇప్పుడు ఉన్న కోర్టులన్నీ దేనికోసం అంటే, న్యాయపు తీర్పు పీఠాలంటే కోర్టులవి. ఆ కోర్టులు ఎందుకు స్థాపించుకున్నారంట వాళ్ళు? అన్యాయపు తీర్పు తీర్చడానికంట. న్యాయవంతుడైన దేవుణ్ణి కలిగిన ఇశ్రాయేలీలు అన్యాయస్తులైపోయారు. దేవుడు ఊరుకుంటాడా ప్రియులరా? మీరు చెప్పండి. 8వ అధ్యాయం 4-5 వచనాలు. 8వ అధ్యాయము 4-5 వచనాలు. దేశమందు యోబును మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు అని చెప్పుకును. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు చదివిన వచ్చిన సారం ఏంటి? వ్యాపారములో, ప్రతి చిరు వ్యాపారంలో కూడా మోసం లేనిదే వ్యాపారం చేయండి. ఇప్పుడే కదా మనం చదువుకుని. ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఏమండి, తూము చిన్నదిగాను, మేము మొన్న అక్కడ దాన్ని ఏమంటారు, పల్లికాయలు కొందామని చెప్పేసి ఆగాం రాజానగరంలో ఒక సెంటర్లో. మన స్టేట్ బ్యాంక్ యువతల మూల మీద ఉంటుంది అన్నమాట పల్లికాయలు కొట్టు ఒకటి, బిర్యానీ సెంటర్ పక్కన. అది సుబ్బారావు వాళ్ళ హోటల్ ఎదురుగే ఉంటుంది. అయితే ఇది ఎంత అండి అని అన్నాం. 50 రూపాయలు అనేసాడు. అంటే సరేలే బాగానే ఉంది కదా చూడడానికి అని అనుకున్నాను. ఎంత పొడవు ఉంది. ఆయన ఇలా పోసేస్తున్నాడు, ఎలా పోసినా కింద పోతున్నాయి కొన్ని. సరే ఎందుకు అలా పోతున్నాడని చూశాను. మొత్తానికి ఈ సుట్ట జుట్టిన పేపర్ ఉంది కదా, అవి వేయడానికి, పల్లీలు వేయడానికి పేపర్ సుట్ట జుట్టాడే. సుట్ట జుట్టిన పేపర్ చూస్తేనేమో ఆయన వేసే తవ్వ అంటారు, ఏమంటారు దాన్ని మీరు, స్వాల్ అంటారా? ఆయన వేసే ఆ డబ్బా కంటే సగమే ఉంది, పేపరు సగమే ఉంది డబ్బా కంటే. డబ్బా జుత్తి ఇంతలో ఉంది. మరి ఇది ఎలా పడుతుంది నాకు అర్థం అవుతలేదు. పోసాడు మొత్తానికి. పోసాక ఇవి చూసి పేపర్లో ఉన్నాయి 50 రూపాయల ఇవి అని ఆ డబ్బా తీసుకుని ఇలా చూశానండి. సగానికి ఉందండి సొట్ట కింద.
కింద సొట్ట ఎక్కడికి ఉంది చెప్పండి. ఇలాంటిదే మళ్ళీ ఒక బిర్యానీ సెంటర్లో చూశానండి. రాజమండ్రిలో నేను, మా ఆవిడ, పండు, అమ్ములు ఒకరోజు దానవైపేటలో భోజనానికి వెళ్ళామండి. అది భయంకరమైన హోటల్ అండి. ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే బిర్యానీలో బొద్దింకలు కనపడతాయి. మా ఆవిడ అదే ఫస్ట్ అదే లాస్ట్. పడక ఆవిడకి వచ్చింది బొద్దింక కూడా, బాగా ఫ్రై అయ్యి వచ్చిందిలేండి. అయితే బిర్యానీ తెచ్చి పెట్టాడండి. ఆ బిర్యానీ తెచ్చింది సగమేమో బంగారం ఉంది, సగమేమో ఇత్తడి ఉంది. ఏంటది? ఆ బౌలు సగభాగం నుంచి ఏమో గోల్డ్ కలర్ ఉంది, సగభాగం నుంచి కింద ఇత్తడి కలర్ ఉందండి. అది తప్పడంగా ఇంత వెడల్పు ఉందండి. అర్థమైంది మీకు? ఇంత వెడల్పు ఉండేసరికి అయ్యి బాబోయ్ ఇంత బిర్యానీ ఎక్కడ తినేస్తాం అనుకున్నాం. అర్థమైందా? వాడు వచ్చేసి ఆ చైనా వాళ్ళ కట్టర్ ఉంటుంది కదా ఒకటే, అది పట్టుకొని ఆ పీసులు ఇలాగ నైస్ పీస్గా వేస్తుంటే, నువ్వు వేయికరా బాబు నేను వేసుకుంటాను, నువ్వు వెళ్ళిపోమ్మన్నాను. ఇక ఇలా తీసి ఇలా వేసుకుంటే అది నాకు కూడా సరిపోయేలాగా లేదు. ముందేమనుకున్నాను, అది చూసి ఇదంతా ఎక్కడ తింటాం అనుకున్నాం. వేసుకున్న తర్వాత ఏమర్థమైంది, ఇది నాకు కూడా. ఎందుకని? ఆ గిన్నె కింద నుంచి ఇంత లావున ఉంటుందేమో, సగానికంటే పైకి ఉంది. అంత మోసం. మీకు అర్థమైంది నా భాష? ఇది గిన్నెదండి, లోతింత లేదు, ఈ అంచు వరకు ఉంది, కింద మాత్రం ఇదంతా లావు చూపించేశాడు. ఇవన్నీ మోసాలండి. బంగారంలో మోసం, వెండిలో మోసం, అన్నిటిలో మోసాలండి. మొత్తానికి ఇశ్రాయేలీల వ్యాపారంలో ఏం జరుగుతుంది? కరెక్టా? ఇది మంచిదేనా? 8వ అధ్యాయం మళ్ళీ అక్కడికి రండి. 4-5 వచనాలు ఆమోసు గ్రంథం. దేశమందు భేదాలని మింగేస్తున్నారు ఈ ధనవంతులు. వేయను కోరువారులారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి దొంగ త్రాసులు చేసి మనము ధాన్యం అమ్ముకుందాం రండి అని, ఎప్పుడు అమావాస్య పోద్దా, ఎప్పుడు విశ్రాంతి దినం గడిచిపోద్దని ఎదురు చూసేటువంటి వారట. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, క్రింద చాలా ఉన్నాయండి. ఏమండి? 6వ అధ్యాయము 7వ వచనం. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒకసారి ఆగుదాం. ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి అన్నాను కదా. మీరు 9 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి. వీళ్ళు చేసే పాపాల చెట్టు అంతా కూడా ఆమోసు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు హెచ్చరిక జారీ చేయాలి. వీళ్ళు చేసే పాపాలను బట్టి ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు చేసే తప్పుని ఎత్తి చూపించాలంటే ప్రవక్త కావాలి. అందుకే ఆమోసుని దేవుడు లేపుకున్నాడు, పంపించాడు. ఇప్పుడు ఆమోసు వచ్చాడు. ఆమోసు వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి దయచేసి. 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి చెరలోకి ముందుగా పోవారుతో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అంటే దేవుడు అప్పగించక ముందే చెరలోకి పోతారంట. వీళ్ళు చేసే పాపిష్ట పని ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. అప్పుడు సుఖాశక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. అప్పటికి ఏం చేశారు? పైన చదువుకున్నప్పుడు దంతాల మంచాలు, దంతాల కంచాలు, దంతాల కొంపలు, జబర్దస్త్ పాటలు, పాట కచేరీలు, విందులు, వినోదాలు, మందులు ఇన్నున్నాయి. అందుకే చెప్తున్నాడు, ఒరే బాబు దేవుడు అప్పగించేదాకా ఉండేటట్లేర్రా మీరు ముందే పోయేలాగున్నారు. ఎక్కడికి? చెరలోనికి, శిక్షలోనికి. మిమ్మల్ని ఆపేదెవరు? అందుకే చెప్తా ఉన్నాడు, చాలా భయంకరమైన దినముల్లోకి మీరు జారిపోబోతున్నారు. ఉత్సవధ్వని గతించిన యాకోబు సంతతి వారుకున్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశం చేస్తానంటున్నాడు రా బాబు దేవుడు. ఇది నా మాట కాదు. మీ మీద నాకు కక్ష లేదు, మీలో నాకు ఎవరు శత్రువులు కాదు. అలాగని నేను చెప్పేది అబద్ధం అంతకంటే కాదు. దేవుడు చెప్పమన్నదే నేను మీకు చెప్తున్నాను. దేవుడు చెప్పమనకపోతే నేను ఆడ బర్రెలే కాసుకుందును, ఆడ గొర్రెలే కాసుకుందును, అక్కడ మేడి పండ్లే అమ్ముకుందును తప్ప నేను మీ దగ్గరికి వచ్చేవాడిని
కాదు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి దయచేసి. 8:11 అది భయంకరంగా ఉంటుందంట. 8:11 8:11 ఆమోస్లో ఉన్నావా అమ్మగారు? అమ్మగారు మీరు ఆమోస్లో ఉండండి. 8:11 ఎప్పుడు అష్షూరీయులకు అప్పగిస్తే ఎలా ఉంటుంది చెప్తున్నాడు. అష్షూరీయులకు అప్పగిస్తే వీళ్ళకి తినడానికి తిండి ఉండదట, తాగడానికి నీళ్ళు ఉండవంట. అందుకే చెప్తున్నాడు, రాబో దినములు యందు దేశములో నేను క్షామం పుట్టించబోతా ఉన్నాను. అది అన్నపానములో లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవడం వల్ల కలుగు క్షామం. అంటే దాని అర్థం ఏంటి? యెహోవా మాట వినకపోతే ఎలాంటి క్షామం అంటే అర్థం ఏంటి? ఆకలి బాధ. దేవుని మాట వినకపోతే ఎలాంటి బాధ వస్తుందో చెప్పడానికి. ఆకలి బాధ కంటే భయంకరమైన బాధ దేవుని మాట వినకపోతే వచ్చే బాధ అని చెప్పడానికి. అలాంటి బాధ మీకు రాబోతా ఉంది. ఇదే యెహోవా వాక్కు. ఇంకా ఏమంటున్నాడో ఒకసారి మీరు చూడండి దయచేసి. 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 చూడండి. ఇన్ని మాటలు నేను చెప్తున్నానని మీరు నా మీద పగబెట్టుదురు. జనాలు ఏం చేస్తున్నారంట? ఉన్న మాట చెప్తుంటే ఏం చేస్తున్నారట? పగబెట్టుకుంటున్నారంట. ఎవరి మీద? ఆమోసు మీద. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరు. అంటే ఎవరిని అసహించుకుంటున్నారు? ఎవరి మీద పగబెట్టుకుంటున్నారు? కంటిన్యూ. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైన, మీ పాపాలు ఘోరమైన. మొత్తానికి తారస్థాయికి వెళ్ళిపోయాడు. ఇక డేరుగా చెప్పించాడు. ఏమని? ఒరే బాబు, మీ పాపం పూర్తిగా ఏమైపోయింది? పండిపోయింది, పురుగులు పట్టిందిరా అని చెప్పేశాడు. నేను చెప్పిన మీకు ఎలా ఉంటుందంటే, మీకు ఇప్పుడే చదువుకున్నాం, మేము చెప్పేది ఎలా ఉంటుందట? అసహ్యంగా ఉంటుందట మీకు. అవసరమైతే నన్ను చంపేసినా మీరు చంపేస్తారు, అయినా పర్లేదురా బాయ్, నేను చెప్పాల్సింది మాత్రం చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోవాల్సిందే. 12వ వచనం చూడండి దయచేసి. మీ అపరాధములు విస్తారములు, మీ పాపములు ఘోరములు. నేను దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొక్కుదురు. ఎందుకంటే వాళ్ళ సొమ్ము తిని వాళ్ళని తొక్కేస్తున్నారట. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అలాగేదండి. రైతు లేకపోతే రాష్ట్రానికి ఆదాయం ఏది? కానీ ఆ రైతుల కొట్టేస్తుంది ప్రభుత్వం. ఏ నకిలీ ధాన్యమో ఇచ్చేసి, ఏ నకిలీ ఏమంటారు నారో ఇచ్చేసి, నకిలీ మందులు రిలీజ్ చేసేసి రైతులకు అన్యాయం చేస్తుంది. రైతులు సొమ్మేదిని అలాగే తగలడ్డారంట ఇశ్రాయేలీలు. అందుకే చెప్తున్నా, పంట మీ చేతికి ఇచ్చి వాడినే తొక్కేస్తారా మీరు? చదవండి ఆ మాట దయచేసి. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొని మీరు వారిని అనగదొక్కుతురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను మీ కొంపల్లో మిమ్మల్ని లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను మీరు నాటుకున్న పండ్ల రసాలు మీరు. ఇంకెలా చెబుతూ వెళ్తే చాలా టైం అయిపోద్దండి. నాకు టైం సరిపోదు కనుక ముగింపుకు వస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే మీ గతి ఎలాగ ఉంటుందంటే, ప్రమాదం వచ్చిందండి అంటే దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ఎలాగ ఉంటుందంటే, ప్రమాదం వచ్చింది. ప్రమాదం మొదట సింహం లాగా వచ్చిందండి. చూడాలి. ప్రమాదం మొదట ఎలాగొచ్చింది? సింహం లాగా వచ్చింది. ఇప్పుడు సింహం రాగానే మనం ఏం చేస్తాం? అయ్యో బాబో అని చెప్పేసి రన్నింగ్ రాని ఆడవాళ్ళు కూడా పీటీ ఉషా కంటే స్పీడ్గా పరిగెడతారు. ఎప్పుడు? సింహం వచ్చినప్పుడు. రన్నింగ్ రాకపోయినా సైలెంట్గా పేషెంట్లైనా కూడా ఏం చేస్తారు? ఒక్కాలు ఎగరేసుకుంటానని ఒక్కాల మీద స్పీడ్గా పరిగెడతారు. ఇది నిజం, అబద్ధం కాదు. సరే బాబాయ్, సింహానికి దూరంగా పరిగెత్తని తప్పించుకున్నాంలే అమ్మయ్య అనుకొని కళ్ళు తెరిచి లేకపోయి కళ్ళ ముందు ఎలుగుబంటి ఉందంట. ఏమర్థమైంది మీకు? సింహాన్ని తప్పించుకునేసరికి ఇక్కడ కళ్ళ ముందు ఏముంది? ఎలుగుబంటి ఉందంట. అయ్యో బాబోయ్ అని పరిగెత్తి ఒక పాత గుడిసెకు వెళ్ళామంట. పాత గుడిసెలోకి. ఆ గుడిసె కూడా మట్టి గోడలతో కట్టబడిన గుడిసె.
ఏదో ఒకట్లో సింహం బారి నుండి తప్పించుకొచ్చి పడ్డామని చెప్పేసి వచ్చి ఆ గోడకు అలా జారబడ్డావట. ఏ గోడకి? ఆ మట్టి గోడకి. ఆ మట్టి గోడలో ఉందంట ఏంటది? అదేసింది, చచ్చావు, అయిపోయింది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు తెలుసా? ఆ రోజు నువ్వు తప్పించుకోవాలన్న నీ వల్ల కాదు. ఆ మాట చదవండి ఇప్పుడు దయచేసి, ఎంత బాగుంటుందో చూడండి. 5వ అధ్యాయం 18-19 వచనాలు. 5వ అధ్యాయం 18-19 వచనాలు. యెహోవా దినము రావాలనని, ఆ రోజు రావాలని కోరుకోకండి అని చెప్తున్నాడు. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమీ లేదు. అది మంచి కాదు, అది వెలుగు కాదు, అది అంధకారం. ఒకడు ఎలాంటి భయంకరమైన దినం అంటది, ఒకడు సింహము నొద్దు నుండి తప్పించుకొని పారిపోగా ఎలుగుబంటి ఎదురైందంట. అయ్య బాబా ఎలుగుబంటి వచ్చిందని చెప్పేసి ఎలుగుబంటి నుంచి తప్పించుకొని వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి జారేసి అలా నిలబడ్డాడు. వాడిని పాము కరిసిందంట. ఇక తప్పించుకునేది ఏముంది? కరిసింది, అయిపోయా. కరిసిందంటే అయిపోయినట్టే. అంటే ఏం చెప్పాలనుకుంటాడంటే మీరు తప్పించుకునే ప్రసక్తే లేదు. అర్థమైందా? మొత్తానికి చెప్పాల్సిందంతా చెప్పేశాడు. ఫైనల్ గిడు చూడండి. ఇక ఇప్పుడు బేతేలుకి వెళ్ళిపోయాడు. ఇందాక నేను ఒక పద ప్రయోగం చేశాను, పుణ్యక్షేత్రము, ప్రతిష్ఠిత స్థలము. అది నేను ఫైనల్లో టచ్ చేస్తాను. మొత్తం ఇశ్రాయేలీలకు అందరికీ చెప్పాడు. ఇశ్రాయేలు దేశంలో పుణ్యస్థలం, పుణ్యక్షేత్రం, దాన్నే ప్రతిష్ఠిత స్థలం అంటారు. అదే బేతేలు. చెప్పండి ఏంటది? బేతేలు. బేతేలు ఏముంటుంది? పెద్ద పుణ్యక్షేత్రం. అది మీకు చెప్పాలంటే గుణదల్లో ఏముంది అలాగా, గౌరీపట్నంలో ఏముంది అట్లా. అప్పుడు ఇశ్రాయేలీలకు ఒక పుణ్యక్షేత్రం బేతేలు. అక్కడ ఎప్పుడు తీర్థమే. ఆ బేతేలు తీర్థం మొత్తానికి, పుణ్యక్షేత్రం మొత్తానికి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. అతని పేరే అమజ్యా. అంటే ప్రధాన యాజకుడు అంటే పూజారి. అమ్మ వినాలి, ముగింపుకి వచ్చాను నేను. ఇశ్రాయేలీలందరికీ అప్పుడు పూజారి ఎవరు? యెరోబాము కాలంలో, ఆమోసు ప్రవక్తగా ఉన్న కాలంలో అమజ్యా. ఇప్పుడు జనాల్ని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా ఎవరి చేతుల్లో ఉంటుంది? యాజకుడి చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ యాజకుడు ఎలా తగలడ్డాడంటే, నాకు రావలసినవి వచ్చి నా జోబులో పడితే చాలే, జనాలు పోతేనేమి ఉంటేనేమి చస్తేనేమి, ఆ టైప్ మెంటాలిటీ. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేసాడు. ఎవరు? ఆమోస్. మొత్తం జనాన్ని అందరికీ చెప్పాడు. టోటల్ ఫైనల్గా ఎక్కడికి వచ్చాడు? పుణ్యక్షేత్రానికి వచ్చాడు. చూడండి దయచేసి ఇప్పుడు 6వ అధ్యాయం, అందరు బైబిల్లో ఓపెన్ చేయండి, 7వ వచనం. ఏడవ అధ్యాయం 10వ వచనం. 7:10. అప్పుడు బేతేలులోని యాజకుడైన, పైన 9లో మనం చదువుకున్నాం కదా, ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును అన్నాడు కదా. ఆ ప్రతిష్ఠిత స్థలం అంటేనే పుణ్యక్షేత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీలకి పుణ్యక్షేత్రాలలో పెద్దదైన పుణ్యక్షేత్రం ఏంటంటే బేతేలులో ఉంది. ఇప్పుడు 10వ వచనం చదవండి. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య, అంటే ఆ పుణ్యక్షేత్రం మొత్తానికి హెడ్ ఎవరు? అమజ్య. ఈయనెవరు? ప్రధాన యాజకుడు. యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపి. ఒకసారి ఇలా వినండి, అప్పటికే బాగా వినాలి. అప్పటికే ముగింపు మాటలు కదా, అమజ్యాకు కూడా ఇచ్చేసాడు. ఏంటది? లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. ఏంటది? వార్నింగ్. ప్రజలు చెడిపోవడానికి కారణాల్లో ఒక కారణం నువ్వు కూడా. నీ పద్ధతి ఏం బాగో లేదు. రాజు పోతాడు, నువ్వు పోతావు, ప్రజలు కూడా పోతారు, జాగ్రత్త అన్నాడు. ఈ అమజ్య ఏం చేశాడంటే రాజుకు ఉత్తరం రాశాడంట. ఏమని? ఆమోస్ అనేవాడు ఒకడు వచ్చాడు. వాడొచ్చి నేను ప్రవక్తను కాదంటాడు,
అలాగని ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని కూడా కాదంటాడు. వాడు ప్రవక్త కానప్పుడు, ప్రవక్తల శిష్యుల్లో ఒకడు కానప్పుడు వాడు చెప్పిన మాట మనం ఎందుకు నమ్మాలి రాజా? మీకు అర్థమవుతుంది నా భాష? ఆ మాట అన్నాడా లేదా? ఏటమ్మా అలాగున్నారు? అక్కడే చూడండి 14వ వచనంలో. అందుకు ఆమోసు అమధ్యాత ఇలాగన్నాడు, ఏమని? నువ్వు అనుకున్నట్టు ప్రవక్తను కాదు. అంటే నాకు అంత గొప్ప అయితే ప్రవక్త కాదా? ప్రవక్తే, కానీ నువ్వు అనుకుంటున్నంత గొప్ప ప్రవక్తనేమి కాదు. ఎందుకు కాదంటున్నానంటే నేను పశువులు కాసుకునేవాడిని. నా మాట అంటే నీకు లెక్క లేకపోవడానికి గల కారణం ఏంటంటే నేను అలా గేదెలు కాసుకునేవాడినే కదా, అలా గొర్రెలు కాసుకునేవాడినే కదా, అలా పళ్ళు అమ్ముకునేవాడినే కదా. కాబట్టి నువ్వు అనుకున్న స్థాయి, నువ్వు అనుకున్న లెక్క కాకపోవచ్చురా, కానీ నువ్వు అయిపోతావు. చివరిగా ఒక భయంకరమైన మాట అనేస్తాడు 17వ వచనంలో. యెహోవా సెలవిచ్చినదేమనగా నీ భార్య పట్టణమందు వేశ్య అయిపోద్ది అన్నాడు. అర్థమైందా? అడ్డమైన వాళ్ళందరినీ మీ ఆవిడని వాడేసుకుంటారా? అలాంటి పరిస్థితి, అలాంటి గతి నీకు రాబోతుంది ఓ పాస్టరో అన్నాడు. అప్పుడు కాపర్ ఆయనే కదా, పాస్టర్ ఆయనే కదా, మళ్ళీ ప్రధాన యాజకుడు ఆయనే కదా. జాగ్రత్త, ఖబర్దార్ అన్నాడు. ఇన్ని చెప్పేసరికి వీడికి మండిపోయి యెరోబాముకు ఉత్తరం రాశాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీల మధ్య ఆమోసు అనేవాడు ఒకడు వచ్చి నీ మీద కుట్ర చేస్తున్నాడు. మన దేశాన్ని వచ్చి కొల్లగొట్టే సత్తున్నాడు ఎవడండి? ఎవరంటున్నా రుబాబు మాటలు ఇవి, గర్వపు మాటలు ఇవి. ఆ మధ్య మనం ఎంత స్థాయిలో ఉన్నాం? ప్రపంచ దేశాలలో సంపన్న స్థాయిలో ఉన్నాం. మనకున్న నగరాలు ఏ దేశానికి ఉన్నాయి? మనకున్న సైన్యం ఏ దేశానికి ఉంది? ఈడేంటి అశూరులు వచ్చి మనల్ని తీసుకెళ్ళి చితగొట్టేస్తారు, నలగొట్టేస్తారు అంటాడు. ఇటీ ఆమోస్ అనేవాడు ఒకడు వచ్చాడు. వాడు కుట్ర చేస్తున్నాడు. ఏమని? ఎవరు వచ్చినా రాకపోయినా, చంపినా చంపకపోయినా వీడి మాటలతో జనాలను చంపేసేలాగున్నాడు, అర్జెంటుగా నేసేయమని. డైరెక్ట్గా రాజుకి ఇచ్చాడంట వార్నింగ్. యెరోబాము పోతాడు, నువ్వు పోతావు, మీ ఆవిడ పోతుంది, అందరూ పోతారని చెప్పాడు. ఎక్కడ కూడా సచ్చు లేదండి, సచ్చు లేదు, పుచ్చు లేదు, ఒరిజినల్గా చెప్పేస్తున్నాడు. మహా అంటే ఏం చేస్తారు? చంపేస్తారు. అంతకుమించి చేసేదేముంది? దేవుడి కోసం సావడం వరమేగా. చెప్పేస్తున్నాడు చూడండి. ఇంకా చదువుదామండి దయచేసి. యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోకి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని. అంటే ఈయన మాటలు ఎవరో కూడా నచ్చట్లేదు. ప్రధాన యాజకుడికి కూడా నచ్చట్లేదంట. నిజమైన దేవుని మాటలు నచ్చవండి, వాక్యం నచ్చదండి. మరియు అమధ్య ఆమోస్తో ఇట్లా అన్నాడంట. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? అమధ్య ఆమోస్తో చెప్తున్నాడు. ఏమని? ఓ దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము. అంటే ఏటిది? యేసు ప్రభువును కూడా ఒకనాటి హేరోదు బెదిరించాడుగా. అర్జెంటుగా అతన్ని మన పట్టణాలు వదిలి వెళ్ళిపోము. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? వెళ్ళాను అక్కతో చెప్పండి, ఇంకా 3 రోజులు నేను ఇక్కడే ఉంటానని కదా. అపోస్తులను కూడా బెదిరించారు కదా, ప్రధానులు, యాజకులు, పెద్దలు, అధికారులు. ఏమని బెదిరించారు? ఈ నామమును బట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు బోధించకూడదు, సువార్త చెప్పకూడదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేము కన్న వాటిని, విన్న వాటిని. ఏది న్యాయం? చూసారా? చంపేస్తాం, పొడిచేస్తాం, బెదిరించేశారు యాకోబుని. నేను కత్తితో చంపబడతాను కానీ, చావనైనా చేస్తాను కానీ చెప్పకుండా మాత్రం నరికేసినా కూడా. ఒకనాటి బాప్తిస్మం ఇచ్చి యోహాను తప్పును తప్పుగా ఖండించలేకపోయాడు, తల ఖండించబడేంత వరకు. ఒకనాటి అపోస్తులు మీరు చూడండి చరిత్రలో, పౌలు చిరచ్ఛేదనం చేయబడ్డారు, పేతురు తల్ల క్రిందులుగా వేలాడా. ఎన్ని చెప్పాలి చెప్పండి? వార్నింగా, ప్రవక్తక వార్నింగా ఒక ప్రధాన యాజకుడు. ఏమని? ఓ దీర్ఘదర్శి, అర్జెంటుగా నువ్వు తప్పించుకొని మీ దేశానికి పారిపో, తిరిగి మీ ఊరికెళ్ళు,
అక్కడేదో ఆ పళ్ళు పొలాలు ఆ గేదెలు ఆ పశువులు కాసుకొని బతుకురా భయ్, నీకెందుకు ఇది ఈ ఉద్యోగం, నీకు అవసరమా? ఇది ఎట్టుందంటే నాకు మొన్న ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ రికార్డింగ్ వినిపిద్దామంటే ఇందులో ఉంది. జడ్డంగి నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. దాదాపు ఒక గంట మాట్లాడాడు. అది మీరు వెళ్ళారు కదా ఆ కొట్టు, అది జిరాక్స్ షాప్ ఏదో ఉంది కదా, ఆయన ఎవరా అని చూస్తే ఏదో పెట్టుకున్నాడు పేరు, హిందూ నేషన్ ఏదో సంథింగ్ పెట్టుకున్నాడు. దానికి ఏదో మరి రిజిస్ట్రేషన్ ఉందో లేదో నాకు తెలీదు. ఆయన ఫోన్ చేశాడు. ముందు ఒకటితో చేయించాడు. ఆడు ముందు ఏదో సామరస్యంగా మాట్లాడినట్టు బూత్లో మాట్లాడుతుంటే నేను పెట్టేశాను. ఎందుకంటే ఆయన మాట్లాడి నేను మాట్లాడితే నాకు వాడికి తేడా ఏముంటుంది? నా సంస్కారాన్ని నేను కాపాడు. తర్వాత రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత, అది సండే రోజు, నేను చెప్పాను అతనికి ఉప్పాడు నేను వెళ్తున్నాను, జర్నీలో ఉన్నాను, తర్వాత చేయించి చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి అసలోడు చేశాడు, చేయించినోడు చేశాడు. చేసిన తర్వాత ప్రతిదానికి నేను విషయం చెప్తా ఉన్నాను. వివరణ చెప్పేదానికి సమాధానం చెప్పడానికి శాతగాక ఫైనల్గా ఏమంటున్నాడంటే, మీ ఏమైనా చెప్పండి కానీ మీరు చెప్పుకునేది ఏదైనా ఉంటే మీ సంఘాల్లో చెప్పుకోండి అంటున్నాడు. ఏమర్థమైంది మీకు? మా ఇళ్ళకి రావద్దు, మా ఊర్లకు రావద్దు, ఏదన్నా ఉంటే మీరు ఎక్కడైతే సంఘంగా కూడుకుంటారో అక్కడ కూడుకున్న వాళ్ళకి చెప్పండి అని. నువ్వెవడవరా చెప్పడానికి? అలాగా నువ్వెవడో చెప్పడానికి? అర్థమవుతుంది మీకు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు నా యేసు. నువ్వేమో మీ సంఘంలోనే చెప్పమంటున్నావు. నీ మాట వినాలా, నా యేసు మాట వినాలా? ఇప్పుడు చెబితే నీకు నష్టమేంటి? నిన్నేమన్నా వ్యభిచారం చేయమంటున్నావా? నిన్నేమైనా మందు తాగమంటున్నావా? బలవంతంగా నా యేసునే నమ్మండి అంటున్నావా? లేదు కదా, నిన్ను పాడైపోమ్మంటలేదే. సత్యమేందో తెలుసుకోండి ప్రజలారా అని వాయిస్ ఇస్తున్నాం. ఇష్టమైతే అంగీకరించు, లేకపోతే ఆ మాటకు మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? మీరు ఎప్పుడు ఇదే పదం ఆడతారండి మీ క్రైస్తవులందరూ, ఇష్టమైతే అంగీకరించండి లేకపోతే లేదని. ఇది ఒక అలవాటు అయిపోయింది మీకు. అసలు రావద్దో బాబా అంటే ఇష్టమైతే అంగీకరించండి లేకపోతే లేదంటారు ఏంటి అంటాడు మళ్ళీ. అంటే ఇప్పుడు ఇలాంటి మాటలు వెళ్ళి మీ సంఘంలోనే చెప్పుకోండి, మీ ఊర్లోనే చెప్పుకోండి, మీ పేటలోనే చెప్పుకోండి అనే ఈ సంతతంతా ఎవడి సంతానం? అదేంటి అలాగ ఉన్నారు? వీళ్ళంతా ఎవరి సంతానం? రండి, ఇప్పుడే కదా వచ్చాం. ఎవరి సంతానం? ఇడిగా ఇక్కడ ఉన్నాడు ఒకడు. వెళ్ళి నువ్వు చెప్పేది మీ ఊర్లో చెప్పుకో, నీ భుక్తి ఏదో అక్కడ గడుపుకో. ఒక మాట చెప్పాలంటే పూటకు గతి లేనోడు నువ్వు వచ్చి మాకు చెప్పడమే. రండి దయచేసి. అచ్చటనే నీ వార్తలు ప్రకటించుకొని సువార్తను ప్రకటించుకో బాబు. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత రాజధాని పట్టణమై ఉన్నందున. నేను ఇందాక చెప్పే బేతేలు అంటే పుణ్యక్షేత్రం, రాజు నగరుండే క్షేత్రం, హెడ్ క్వార్టర్ అంటే అది. యెరోబాము ఉండే కోటట. నీవికను దానిలో నీ వార్తను నువ్వు చెప్పాలనుకుంది ఇక్కడ చెప్పకు, వెళ్ళి మీ ఊర్లో చెప్పుకో. మాకు కాదు చెప్పాల్సిందే. అందుకు ఆమోసు అమజ్యాతో మాట్లాడడం మళ్ళీ మొదలెట్టాడు. నువ్వు అనుకుంటున్న రేంజ్లో ప్రవక్తన కాకపోయినా, నువ్వు అనుకుంటున్న రేంజ్లో ఏమండి ప్రవక్త శిష్యుల్లో ఒకడిని కాకపోయినా, అంటే ఉద్దేశం ఏంటంటే ఎంత సులకనగా మాట్లాడాడు ఈ అమజ్య అని చెప్పడానికి ఆమో చెప్తున్నాడు. నేను పశువుల కాపర్నే, నేను పండ్లు అమ్ముకునేవాడినే, నీ దృష్టిలో నేను కాదు, ప్రవక్తని కాదు. కాకపోయినా నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవారా నన్ను పిలిచిందే. నన్ను పిలిచింది దేవుడు. పిలిచి ఏం చేశాడు? నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీలకు చెప్పమన్నాడు. నువ్వు ఇశ్రాయేలీయుడు అయితే ఓ అమజ్య, యెరోబాము కూడా ఇశ్రాయేల్ అయితే, రాజు అయితేనేమి ప్రధాన యాజకుడైతేనేమి చెప్పమన్నది ఇశ్రాయేలీలకి. మీరు ఇశ్రాయేలీలు అయితే ఖచ్చితంగా నేను మీకు చెప్పాల్సిందే. మొత్తానికి టోటల్గా చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఫైనల్గా చెప్తున్నాడు, యెహోవా మాట ఆలకించుము. 16 ఇశ్రాయేలీలను గూర్చి ప్రవచింపకూడదనియో, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియో నీవు ఆజ్ఞవిచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినది ఏమన్నా అంటే అర్థం ఏంటి? ఇక్కడ సువార్త చెప్పొద్దు అంటున్నావే.
ఇక్కడ దేవుడు చెప్పిన హెచ్చరిక జారీ చేయొద్దంటున్నావే, ఇశ్రాయేలులకు బట్టే గతి చెప్పొద్దంటున్నావే. జాగ్రత్త, నీ భార్య నీ పట్టణమందు వేశ్య అయిపోద్ది, నీ కుమారులు కుమార్తెలు కత్తితో చంపబడతారు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలులు తమ దేశము విడిచి, మ్యాటర్ అది మొత్తానికి టోటల్గా చెప్పాడు. చరిత్రకారులు చెప్తారు, బైబిల్లో మరి నాకు ఎక్కడ కనబడలేదు, కానీ టోటల్గా అమజ్యా ఉన్నంత వరకు బ్రతికే ఉన్నాడు. అమజ్యా తదనంతరం అమజ్యా కుమారుడు ఆమోసును కత్తితో చంపి ఆ ముక్కలు తెకోవాకు పంపాడు అని హిస్టోరియన్ చెప్తూ ఉంటారు. మొత్తానికి టోటల్గా అమజ్యా ఒక హతసాక్షిగా చంపబడ్డాడు. ప్రవక్త అయిన ఆమోసు అమజ్యా కుమారుడి చేతనే చంపబడ్డాడు. అందుకని బైబిల్లో మనం చదువుతుంటే యేసుప్రభు అంటాడు కదా, 23వ అధ్యాయము మత్తయి సువార్తలో పరిసయ్యులు శాస్త్రులను గురించి మాట్లాడుతూ, ఒరే నీతిమంతుల్ని చంపేసి సమాధులు కట్టి వాటిని శృంగారించి ఆనందిస్తామంటారు కదా మీరు అన్నాడా లేదా? నీతిమంతులు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. గోతులు పెట్టేసి దేన్ని శృంగారిస్తున్నారు? ఇప్పుడు దేన్ని బట్టి ఆనందిస్తున్నారు వీళ్ళు? అంతే, నీతిమంతుల్ని బ్రతకనివ్వలా. అలా చెబుతూ ప్రవక్తలలో ఏ ప్రవక్తని మీరు బ్రతకనిచ్చారు ఆ మాట అంటాడు. చూడండి దయచేసి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 32 నుంచి చదువుతాను. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయడి, సర్పములార సర్ప సంతానము, నరక శిక్ష నుండి మీరు ఎలాగో తప్పించుకుందరు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు పంపిన ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణంలో నుండి తరిమివేస్తారు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తము వరకు, హేబేలు మొదలుకొని దేవుని నామం పేరిట ప్రవచించిన వాళ్ళందరినీ ఏం చేశారట? జకర్యా. లాస్ట్ వర్డ్ ఎవరు చెప్పండి బైబిల్లో? జకర్యా. ఏమండి, ఆ జకర్యా వరకు ఏం చేశారట? రక్తాన్ని చిందించారట. అంటే దేవుని నామాన్ని బట్టి హెచ్చరిక జారీ చేస్తే ఏం చేస్తున్నారు? చంపేస్తారు. ఆ లిస్టులో అపోస్తులు ఉన్నారు. అపోస్తులు కూడా ఏం చేశారు? అందరినీ చంపేశారు. సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు బైబిల్ తీయండి, 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 30వ వచనం నుండి చదవండి. 30వ వచనం నుండి చదవండి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రతిక్షణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలాయి. విశ్వాసమును బట్టి రహాబు అనే వేసే వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. 32వ వచనం, ఇకను ఏమి చెప్పుదును? ఈ విశ్వాస వీరుల గురించేనని చెప్తున్నారు. ఏమండి, విశ్వాస వీరుల గురించని చెబుతున్నారు. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎవరు? విశ్వాస. అది మనసులో పెట్టుకోండి. ఇంకా ఏమి చెప్పుదును? విశ్వాస వీరుడైన గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వీళ్ళు ప్రవక్తలు కారా? వీళ్ళల్లో ప్రవక్తలు లేరా? ఉన్నారు. వారిని గూర్చి తర్వాత డైరెక్ట్ స్టేట్మెంటు, ప్రవక్త అనలేదు, ప్రవక్తలను గూర్చి వివరించుటకు. అంటే ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదంటే అందులో ఆమోస్ ఉన్నట్టా లేనట్టా? ఏమ్మ మాట్లాడనమ్మా. అంటే విశ్వాస వీరుల జాబితాలు ఎవరున్నారు? 33వ వచనం, వారు విశ్వాసముల ద్వారా రాజ్యములను జయించిరి, విశ్వాసము ద్వారా నీతి కార్యములు జరిగించిరి, విశ్వాసము ద్వారా వాగ్దానం పొందిరి, విశ్వాసము ద్వారా సింహాల నోళ్లను మూశారు, విశ్వాసము ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి. వాస్తవానికి ఈ జాబితాలోకి వస్తాడు ఆమోసు. లోకం దృష్టిలో అతడు బలవంతుడు కాదు.
అర్థమైందా? 1వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26 నుండి మీరు చదువుతుంటే, బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఏర్పరచుకొనలేదా? ఆ బలహీనుడు ఎవరో? విశ్వాస వీరుడైన ఆమోసు. అందుకే చూడండి ఆ మాట, బలహీనులుగా ఉండి విశ్వాసమును బట్టి బలపరచబడిన వాడు. ఏంటైన ధైర్యం? ఒక పక్కన యాజకుడు, ప్రధాన యాజకుడు వార్నింగ్ ఇస్తున్నాడు, ఒక ప్రక్కన ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. అర్థమవుతుందండి? జనమంతా వ్యతిరేకమైపోయినా కూడా ఆయన బలం ఏంటంటే ఆయన విశ్వాసం. ఎందుకంటే చెప్పింది నా దేవుడు, ఆయన మాట తప్పు ఉండదు. ప్రజలు అంగీకరించమని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. చచ్చిపోయేంత వరకు చెబుతా. నేను బలహీనున్నే కావచ్చు, నీ దృష్టికి నేను ప్రవక్తను కాకపోవచ్చు, నీ దృష్టికి నేను ప్రవక్తల శిష్యుని కాకపోవచ్చు, పశువుల కాపరిని అయి ఉండొచ్చు, పండ్ల అమ్ముకునే వాడిని అయి ఉండొచ్చు, బలహీనున్నే అయి ఉండొచ్చు. కానీ నా విశ్వాసం నా బలహీనత కంటే గొప్పది. అందుకే చెప్తున్నాడు చూడండి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శాలలను పాల్దొల్లి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల ఈ విశ్వాసము ద్వారా మరలా పొందిరు. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కోరి విడుదల పొందలేక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారము. ఇప్పుడు ఈ తిరస్కారము ఆ ప్రవక్తలు చాలామంది ఉన్నారు, చెప్పడానికి సమయం చాలదు అన్నాడు కదా. మరి ఆ తిరస్కారం పొందిన వారిలో విశ్వాస వీరుడైన ఆమోసు లేడా? ఆమోసుని తిరస్కరించలేదా? మీరు నేను నిజమైతే నన్ను అసహించుకుంటున్నారులే అని అన్నాడా లేదా? ఇప్పుడు తిరస్కరించింది ప్రధాన యాజకుడే కదా. పోయి మీ ఊర్లో చెప్పుకోరా అన్నది ఎవడు? ఆ తిరస్కారం పొందిన వారు ఆమోసు లేడా? చెబుతా వెళితే చాలా ఉన్నాయి. మరి కొందరు తిరస్కారం, కొరడా దెబ్బలు, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గము చేత చాలు. టోటల్గా మొత్తానికి హతసాక్షిగా మారాడు. ఫైనల్గా ప్రవక్తలు ఎక్కువ శాతం మంది చంపబడ్డారు. ఆ జాబితాలో ఉన్నవాడే ఒకనాటి చిన్న ప్రవక్తగా పిలువబడ్డ ఆమోస్. ఇప్పుడు మనం దీన్ని ఎలా మనకు అప్లై చేసుకోవాలంటే, ఫైనల్గా నా వైపు చూడండి. మనం సువార్త చెప్తుంది మన తూర్పుగోదావరి జిల్లాలోనే కదా. ఇప్పుడు జిల్లాలు మానేయండి, గతాన్ని అంటే కాకినాడ, లేకపోతే మళ్ళీ ఇదేంది నన్నది అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అలాగొద్దు, గతాన్ని తీసుకుందాం. మనం ఇదంతా ఏ జిల్లా? తూర్పుగోదావరి. మనం తిప్పి కొడితే ఈ 18 ఏళ్ళు లేకపోతే ఈ 20 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్తున్నాం? తూర్పుగోదావరి జిల్లేగా. పోతే ఒరిస్సా 1-2 సార్లు వెళ్ళాం, ఆ తర్వాత అరకు ఒకసారి వెళ్ళాం, అంతే. మొత్తానికి ఎక్కడెక్కడే తిరుగుతున్నాం కదా. తిరుగుతున్నావా లేదా? ఆమోస్ ఏం చేశాడు? ఎన్ని దేశాలు తిరిగాడు? ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను నేను మీకు, దాదాపు ఎన్ని అన్యులు ఉన్నారు అందులో ఎక్కువగా. అందరూ అన్యులేనా? ఇశ్రాయేలీలు యూదులు తప్ప అందరూ అన్యులేనా? మరి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? పాకిస్తాన్ ఎప్పుడు వెళ్దాం చెప్పండి? అదేంటి అంతలో నవ్వున వేశారు? అంత నవ్వున వేశారు ఏంటండి? దేవుడు వెళ్ళొద్దన్నాడు ఏంటి మిమ్మల్ని? సర్వలోకానికి వెళ్ళమన్నాడుగా. పాకిస్తాన్ ఎప్పుడు వెళ్దాం? అందుకన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు తెలుసా? నేను మరలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆమోసు లాంటి విశ్వాసం కలిగిన వారిని భూమి మీద నేను, అమ్మో వాళ్ళు ఫిలిష్తీయులు ఆ దేశానికి గాతుకు వెళితే, గాజాకు వెళితే నన్ను చంపేస్తారేమోనన్న భయం లేదు. తూరుకి వెళితే నన్ను చంపేస్తారన్న భయం లేదు. మోయాబుకి వెళితే నన్ను చంపేస్తారన్న భయం లేదు. ఏమండి, అమాలేకీల దగ్గరికి వెళితే నన్ను చంపేస్తారన్న భయం లేదు. పోతున్నాడు. 2 సార్లు చూశాడు, 3 సార్లు చూశాడు, 4 సార్లు చూశాడు. ఇది ఆఖరిసారి, ఖబర్దార్. ఎలాగే చెప్పేవాడు. చదువుకున్నారు కదా ఇందాక మీరు. ఇంక విడిచిపెట్టేదే లేదు. దేవుడు చెప్పమన్నాడండి, నా తప్పేం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని వచ్చేవాడు.
లేదు నన్ను చంపేస్తారా, చంపేయండి. అంతే. మనం కూడా ఈ తరంలో మనం చేయాల్సింది అదే. వెళ్ళడం, మన దేవుడు చెప్పమన్నది చెప్పడం. వాళ్ళ దేవుళ్ళు వీళ్ళ దేవుళ్ళు ఊసు మనకు వద్దు. ప్రభు వచ్చింది మన కోసం, మన రక్షణ కోసం. ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. చెప్పడం, రావడం. ఎవడరా నువ్వు అన్నాడు అనుకోండి, నేను కూడా మనిషినేరా అని చెప్పాలి. మరి ఏంట్రా నీ ప్రాబ్లం అని అంటే, మా ఊరికి రాకూడదు అంటాడు. సరే ఇంక రాములే అంటాం. లేదు నిన్ను నరికేస్తాం, పొడిచేస్తాం అన్నారు అనుకోండి, మాకంటే ముందు పొడిచే బడ్డలు చాలామంది ఉన్నారు, ఈ తరంలో మేమున్నాం, పొడిచేసి అంటమే. ఎందుకండి చిన్న చిన్నవి ఏమన్నా జరుగుతుంటే, నిన్న కాక మొన్న ప్రవీణ్ అన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సువార్తకు అడ్డుకట్టలు ఎన్ని చోట్ల వేసారండి. ఇప్పుడు అళ్ళిపోయే సువార్త అంటే భయపడిపోవట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఆమోసుకున్న విశ్వాసం మీకుందా? మన తెలుగు జాతీయుల మధ్య, మన తెలుగు ప్రజల మధ్య మనం సువార్త చెప్పుకొని శాతకంతనంలో ఉంటే, ఇతర జాతుల దగ్గరికి వెళ్ళి, ఇతర దేశాలకి వెళ్ళి ఏం చెప్తాం మనం? అందుకన్నాడు, ఆ అజ్ఞాన కాలంలో పశువులు కాసుకునేవాడికి ఉన్న జ్ఞానం ఈ విజ్ఞాన కాలంలో మీకేమైంది? ఆ అజ్ఞాన కాలంలో పండ్లు అమ్ముకునేవాడికి ఉన్న జ్ఞానం ఈ విజ్ఞాన కాలంలో చదువున్న మీకేమైంది అని అడుగుతాడు రేపు. అందుకే ప్రభు అన్నాడు, రెండో రాకళ్ళు ఈ భూమి మీదకి నేను వచ్చినప్పుడు అలాంటి విశ్వాసం కలిగిన విశ్వాస వీరులు భూమి మీద నేను కనుగొందున. కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం ఫలించినట్లు ప్రార్థన చేసుకుందాం. పౌలు అన్య క్లుప్తంగా ప్రార్థన చేస్తారు వాక్య ఫలింపు కోసం.